హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్ఆర్బి 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ చాప్టర్ నుండి మనకి మినిమం 1 మార్క్ నుండి మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే అడుగుతున్నాడు ప్రతి ఎగ్జామ్లో. సో చాలా ఇంపార్టెంట్. మనం ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ప్రతి మోడల్ నుంచి అడిగిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా మనం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన 7 టాపిక్స్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్ మీద ఒక మినిమం ఐడియా కనుక ఉంటే మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే ప్రాబ్లమ్స్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా మీరు డివిజిబిలిటీ అనే టాపిక్ ఉంది కదా నెంబర్ సిస్టంలో, ఆ చాప్టర్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు కొన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అయినా చూడడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ముందుగా ఈ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనేది మినిమం బేసిక్ నుండి కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎవ్రీ మోడల్ అడిగిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనేది ఒక 2 నెంబర్స్ తీసుకొని బేసిక్ నుండి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి. సో చూడండి, నేను ఇక్కడ A = 10, B = 15 అని 2 నెంబర్స్ తీసుకున్నా. ఈ 2 నెంబర్స్ తీసుకొని నేను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. ఓకేనా, ఇక్కడే మనకి డెఫినేషన్ అనేది కూడా మనకి అర్థమైపోతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే వీటి యొక్క డెఫినేషన్ కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా అర్థమైపోతుంది. చూడండి. సో ముందుగా నేను ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా ఈ 2 నెంబర్స్ తీసుకొని. సో ఈ 2 నెంబర్స్ తీసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందుగా అసలు ఎల్సిఎం అంటే ఏందో చూద్దాం. చూడండి. సో ఎల్సిఎంని ఎక్స్టెండ్ చేస్తే చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. అదే తెలుగులో అయితే ఏంటి, కాసాగు కదా, కనిష్ట సామాన్య గుణిజము. మల్టిపుల్ అంటే గుణిజము. ఓకే, సో ఫస్ట్ ఏ యొక్క మల్టిపుల్స్ రాస్తా చూడండి. అంతే కదా, ఈ ఏలో బిలో ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఏందని అడుగుతున్నాడు. ఓకే, అయితే ముందు ఏ యొక్క మల్టిపుల్స్ రాద్దాం. సో ఏ యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి చూడండి, 10 × 1 10, 10 × 2 20, 10 × 3 30, 10 × 4 40, 50, 60 ఇలా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయినా అప్ టు ఎంత వరకు ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఓకే, అలాగే బి యొక్క మల్టిపుల్స్ చూడండి, 15 × 1 15, 15 × 2 30, 45, 60 అప్ టు ఎంత వరకు ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మనకేం కావాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. అసలు ముందుగా వీటిలో ఉన్న కామన్ మల్టిపుల్స్ ఏందో చూద్దాం. కామన్ మల్టిపుల్స్ ఏమైనా చూడండి, 30, 60, 30, 60. నెక్స్ట్ కామన్ మల్టిపుల్ ఏముంటుంది, 90. నెక్స్ట్ కామన్ మల్టిపుల్ ఏముంటుంది, 120. 30 × 1 30, × 2 60, × 3 90, × 4 120 అప్ టు ఎంత వరకు ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఏబి యొక్క కామన్ మల్టిపుల్స్. కానీ మనకు కావాల్సింది ఏంది, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం కావాలి. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 30. ఎల్సిఎం అనేది ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అలాగే హెచ్సిఎఫ్ కూడా చూద్దాం. చూడండి, హెచ్సిఎఫ్ అనేది కూడా చూద్దాం. చూడండి. సో చూడండి, ఏ = ఎంత 10, బి = ఎంత 15. సో ముందు 10 యొక్క ఫ్యాక్టర్స్ అనేది రాద్దాం. సో హెచ్సిఎఫ్ కనుక ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది చూడండి, దీని ఫుల్ ఫామ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అదే తెలుగులో అయితే గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. ఫ్యాక్టర్ అంటే తెలుగులో భాజకం. ముందు
మనం కామన్ ఫ్యాక్టర్స్ ఏందో చూద్దాం చూడండి. సో ముందుగా కామన్ ఫ్యాక్టర్స్ ఏందో చూద్దాం, అలాగే ఫ్యాక్టర్ అంటే ఏందో కూడా చూద్దాం. సో ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇప్పుడు ఈ 10ని ఏవైతే కంప్లీట్గా డివిజిబుల్ చేస్తాయో, కంప్లీట్గా డివిజిబుల్ చేయడం అంటే ఏంటి? ఏ నెంబర్తో అయితే మనం 10తో డివిజిబుల్ చేస్తే అప్పుడు రిమైండర్ 0 వస్తుందో దాన్ని 10 యొక్క ఫ్యాక్టర్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి, 10ని 1తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0, 1 into 10 రిమైండర్ 0. నెక్స్ట్ 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది? 2 into 5 10 రిమైండర్ 0. అలాగే 5 10. ఈ 1 2 5 10 అనేవి 10 యొక్క ఫ్యాక్టర్స్. అలాగే 15 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి, 1 3 5 15. ఇవి కూడా 15 యొక్క ఫ్యాక్టర్స్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 15 ఉంది, 10 ఉంది. 10 నేను 2.5తో డివిజిబుల్ చేస్తున్నా. 2.5 into 4 10 0. ఈ 2.5 అనేది కూడా 10ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, రిమైండర్ ఏమో 0 వస్తుంది. అప్పుడు 2.5 అనేది 10 యొక్క ఫ్యాక్టర్ అవుతుందంటే అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఏంటి? 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఓన్లీ పాజిటివ్ కౌంటబుల్ నెంబర్సే న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? అలాగే ఇక్కడ 15 ఉంది చూసారా, ఈ 15 కూడా మనం 7.5తో డివిజిబుల్ చేసాం అనుకోండి, 7.5 into 2 15, రిమైండర్ అనేది 0 వస్తుంది. అప్పుడు 7.5 అనేది కూడా 15 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి, కానీ అవ్వకూడదు. ఎందుకని? ఫ్యాక్టర్స్ అన్నీ అనేవి కూడా ఏమై ఉండాలి? న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. హెచ్సిఎఫ్ ఏమవుద్దో చూద్దాం చూడండి. సో 10 15లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది. సో ఏబి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత? 5. హెచ్సిఎఫ్ వచ్చేసి ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? ఒకవేళ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏందని అడిగాను అనుకోండి, 10 15 యొక్క లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడంటే ఏమవుతుంది? 1 అవుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది హెచ్సిఎఫ్. ఒకవేళ ఏవైనా 2 నెంబర్స్ లేదా మోర్ దాన్ 2 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడంటే ఏమవుతుంది? 1 అవుతుంది. ఎనీ నెంబర్ 1తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఎనీ నెంబర్కి ఏమైనా 1 అవుతుంది. సో అప్పుడు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా 1 అవుతుంది. అదే ఇక్కడ కనుక హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అని అడిగాను అనుకోండి, ఎనీ నెంబర్కి హైయెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఎనీ 2 నెంబర్స్ లేదా మోర్ దాన్ 2 నెంబర్స్కి హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అని అడిగాను అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఎల్సిఎంఏ. బై ఛాన్స్ ఆబ్జెక్టివ్లో హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అని అడిగాంటే ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తున్నా, అలాగే ఏని బిని మల్టిప్లై చేస్తున్నా. సో చూడండి, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 30 వచ్చింది, అంతేనా? హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అలాగే ఏ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 15. ఇప్పుడు చూడండి, 30 into 5 150, 10 into 15 150. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ యొక్క వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ అవే 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతాయి. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇక్కడ బిగ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 100 150 175 అని 3 నెంబర్స్ ఇచ్చి వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నా అనుకోండి, అప్పుడు ఇదే మెథడ్లో మనం సాల్వ్ చేయలేం కదా. ఇక్కడ ఏంటి? ఎల్సిఎం ఏంటో మనకి అర్థం అవడం కోసం ఈ ఫార్మేట్ అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ చూద్దాం చూడండి. ఓకే, చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవే 2 నెంబర్స్ తీసుకున్నాను, వీటి యొక్క ఎల్సిఎం కనుక కనుక్కోమన్నాడు అనుకోండి. సో చూడండి, మెథడ్ 1 వచ్చేసి మనం స్కూల్స్లో నేర్చుకున్న బేసిక్ మెథడ్ ఇది. ఏంటిది? 5తో డివిజిబుల్ చేయండి. 5తో డివిజిబుల్ చేస్తే 5 2 3. వీటిని ఎలా రాసుకోవచ్చు మనం? 2 into 3 into 5. ఈ మెథడ్ని ఏమంటాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం 30 అవుతుంది.
అదే హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు అనుకోండి, ఇదే బేసిక్ మెథడ్ మన స్కూల్లో నేర్చుకునే మెథడ్ ఏంటి చూడండి. ముందు ఏదైతే బిగ్ నెంబర్ ఉందో ఆ బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివిజిబుల్ చేస్తాం. 10 × 1 10, నెక్స్ట్ రిమైండర్ అంతా 5. ఈ రిమైండర్తో ఈ డివిజన్ని డివిజిబుల్ చేస్తాం. చూడండి 0. ఎక్కడైతే రిమైండర్ అనేది 0 వస్తుందో అక్కడ ఆ డివిజన్ అనేది ఆ 2 నెంబర్స్ యొక్క ఎస్ఎఫ్ అవుతుందన్నమాట. ఇవి మనకి బేసిక్గా స్కూల్స్ నుండి మనం నేర్చుకున్న మెథడ్స్ అనమాట. ఏది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఉన్న బేసిక్ మెథడ్స్. ఓకేనా, మనం సాల్వ్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇదైతే బేసిక్గా మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న బేసిక్ మెథడ్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ ఈ చాప్టర్ సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి 90% ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం ఈ మోడల్ నుంచి రిపీట్ అవుతాయి. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేసిక్ నుండి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇందాక ప్రీవియస్లో మనం ఏం చెప్పుకున్నాం, A = 10, B = 15. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని చెప్పుకున్నాం, 5. అలాగే ఎల్సిఎం వచ్చేసి 30 అని చెప్పుకున్నాం. ఓకేనా, తర్వాత ఏం చెప్పుకున్నాం, వీటి రెండింటి యొక్క ప్రోడక్ట్ అలాగే వీటి రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఏబిని కనుక నేను రేషియోలో కనుక రాసుకుంటే A/B = 10/15. సో ఇప్పుడు వీటిని డివిజిబుల్ చేయండి. డివిజిబుల్ చేయాలంటే ఎలా చేస్తాము, రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ చేస్తాం. రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ చేస్తాం. సో రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి చూడండి, 5 × 10, 5 × 15, 2:3. ఓకే, అంతేగాని సపోజ్ ఇక్కడ 10 ఉంది, అలాగే సపోజ్ ఇక్కడ 14 ఉంది అనుకోండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయమన్నాడు అంటే ఇక్కడ మీరు 5తో డివిజిబుల్ చేసి దీన్నేమో 2తో డివిజిబుల్ చేసి 2:7గా రాయకూడదు. ఎందుకని, మనం ఏదైనా ఒకటి రేషియోలో రాసాము అంటే అది ఖచ్చితంగా రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఆ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ చేసిన తర్వాత మనకు వచ్చిన రేషియో ఖచ్చితంగా ఏమై ఉండాలి, కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కోప్రైమ్ అయి ఉంటేనే అవి రేషియోలో ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా, సపోజ్ 4:10 అని ఉంది, ఇది రేషియోలో ఉన్నట్ట కాదు. ఎందుకని, ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ కాదు. అంటే ఆల్రెడీ వీటిల్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేవి ఉన్నాయని అర్థం అనమాట. సో ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎన్ని, 2. సో 2 చూడండి, 2 × 4, 2 × 5 10. ఇప్పుడు ఇవి రేషియోలో ఉన్నాయని అర్థం. ఎనీ రేషియో ఖచ్చితంగా కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మరి కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కోప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఎనీ 2 నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమై ఉండాలి, కేవలం 1 అయి ఉండాలి. సో చూడండి, ఇప్పుడు 2లో 5లో కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేమన్నా ఉందా, దేనితో డివిజిబుల్ చేయొచ్చా, చేయలేం. ఇండివిజువల్గా నేను చెప్పేది కామన్గా ఏమన్నా డివిజిబుల్ చేయొచ్చా, చేయలేం. అలాగే 2, 3 చూడండి, 2, 3ని కూడా మనం 1 తప్ప దేంతో డివిజిబుల్ చేయలేం. ఓకే, మనకి ప్రాబ్లమ్స్లో కూడా చూడండి, ఇప్పుడు ఏజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫాదర్ సన్ యొక్క రేషియో ఇస్తాడు, ఆ రేషియో కూడా మీరు గమనించండి, ఆ రేషియో కూడా ఎప్పుడు కూడా కోప్రైమ్ నెంబర్సే ఉంటాయి. వాటి యొక్క డిఫరెన్స్ కానీ సమ్ నెంబర్ ఇస్తాడు, తర్వాత మనల్ని ఆ రేషియోలో ఉన్న వాల్యూస్ కనుక్కోమంటాడు. ఓకే, సో ఎనీ రేషియో కూడా ఏమై ఉంటుంది, ఖచ్చితంగా కోప్రైమ్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ రేషియోకి వీటికి ఉన్న రిలేషన్ ఏదో చూద్దాం. చూడండి, సో చూడండి, ఇక్కడ ప్రాబ్లంలో సపోజ్ నాకు ప్రాబ్లమ్స్లో ఇలా ఇచ్చాడు, A/B = 2:3, హెచ్సిఎఫ్ = 5. అయితే ఎల్సిఎం ఎంత, ఏబి వాల్యూస్ ఎంత, A/B = 2:3, హెచ్సిఎఫ్ = 5. అయితే ఎల్సిఎం ఎంత, ఏబి ఎంత. ఓకే, సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏంటి, 5 కదా. ఈ 5 ఏంటి, 2:3 అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ వీటిలో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో ఈ 2 వాల్యూస్ డివిజిబుల్ అయ్యాయి. అంటే అదే కదా, ఈ హెచ్సిఎఫే కదా. ఈ హెచ్సిఎఫ్తోనే మనం వీటిల్ని డివిజిబుల్ చేసామని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు చూడండి, అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 2 × 5. బి ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 3 × 5. అర్థమైంది కదా? ఈ రెండిట్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తోనే మనం డివిజిబుల్ చేసిన తర్వాత అది 2:3 రేషియోలో వచ్చింది. అదేంటది, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 5 కదా, వీటిలో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అవుతుంది. సో అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 × 5, బి ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 5 అవుతుంది. మరి ఎల్సిఎం ఎలా కనుక్కోవచ్చు? ఎల్సిఎం ఎలా కనుక్కోవచ్చు అంటే చూడండి, ఈ వాల్యూస్తో మనకు అవసరం లేదు. ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. ఇక్కడ 2 మెథడ్స్లో మనం హెచ్సిఎఫ్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇంకా వీటి గురించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి రెడీ చేస్తున్నాం, అవి డిస్కస్ చేసేటప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్. చూడండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఏబి. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎలాగా చూడండి, ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత, 5. ఇక్కడ ఏబి అంటే ఏంటంటే కో ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏబి అంటే కో ప్రైమ్ నెంబర్స్, లేదా మీరు వీటిని XY అని అనుకోండి, X × Y. ఏబి వద్దు, X × Y, ఎందుకంటే ఇక్కడ ఏబి A = 10, B 15 అనుకున్నాం కాబట్టి ఇక్కడ XY అనుకోండి. XY వచ్చేసి కో ప్రైమ్ నెంబర్స్. మరి ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఈ రేషియోలో ఉన్నవి కదా కో ప్రైమ్ నెంబర్స్. 2 × 3, 2 × 3 ఎంత, ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత అయింది, 30 అయింది. ఓకే, బేసిక్గా ఈ ప్రాబ్లంలో మనం ఎల్సిఎంని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏబి వాల్యూస్ తీసుకోవాలి. 10, 15 అని తెలిసింది. మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లై చేసి మనకేం తెలుసు, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని తెలుసు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత, 5. సో 5 × 3 డివిజిబుల్ చేస్తే అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఈ మెథడ్లోనూ సాల్వ్ చేయొచ్చు, ఈ మెథడ్లోనూ సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ మెథడ్లో తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ మెథడ్కి సంబంధించి సపరేట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఈ మెథడ్ మీద మనకి ప్రాబ్లమ్స్ అయితే అడుగున్నాడు అనమాట. ఓకే, యాక్చువల్గా అయితే మనకి ఎస్ఎస్సీలో అడుగుతుంటాడు వీటి మీద, కానీ ఇప్పుడు మనకి రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో అర్థమైంది కదా? ఇక్కడ రేషియోలో ఏవైనా 2 నెంబర్స్ రాసుకుంటే మెయిన్ పాయింట్ ఏంటి, అవి ఖచ్చితంగా కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. అవి రేషియో రాసామంటే అర్థం ఏంటి, ఆల్రెడీ వాటిలో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో వాటిని డివిజిబుల్ చేసామని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఏదన్నా న్యూ మోడల్ కనుక ప్రాబ్లం వస్తే వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూనే డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ if A and B are 2 co-prime numbers, then their LCM is, ఓకేనా, A and B అనేవి 2 co-prime numbers అంట. సో చూడండి, 2 co-prime numbers తీసుకుందాం, A5 B2 అని తీసుకుందాం. ఈ రెండు కో-ప్రైమ్ నెంబర్సే. సో కో-ప్రైమ్ నెంబర్స్ అని ఎప్పుడు చెప్తాం, వీటి రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమై ఉండాలి, 1 అయి ఉండాలి. అంటే వీటిల్ని డివిజిబుల్ చేసే కామన్ ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి, 1 తప్ప ఇంకేది ఉండకూడదు. ఓకే, అప్పుడు వీటిల్ని ఏమని చెప్తాం, కో-ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం. సో ఇప్పుడు నేను ఏ ఉంది కదా, ఏ యొక్క కామన్ మల్టిపుల్స్ రాసా చూడండి. సో ఏ యొక్క మల్టిపుల్స్ రాసా చూడండి, 5, 10, 15, 20 అప్ టు ఇన్ఫినిటీ. అలాగే బి యొక్క మల్టిపుల్స్ రాసా చూడండి, 2, 4, 6, 8, 10 అప్ టు ఇన్ఫినిటీ. సో చూడండి, రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్ ఏంటి, 10, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 10. అయితే ఇక్కడ చూడండి, ఏని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 10 అనేది అవుతుంది చూడండి, బీతో మల్టిప్లై చేస్తే అవుతుంది చూడండి. ఏని దేంతో మల్టిప్లై చేస్తే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ 10 అవుతుంది, బీతో మల్టిప్లై చేస్తే అవుతుంది. అలాగే బీని దేంతో మల్టిప్లై చేస్తే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ 10 అవుతుంది, 5తో మల్టిప్లై చేస్తే అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏవైనా 2 కో-ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కనుక కనుక్కోమన్నారంటే మనం ఏం చేయాలి, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది, 2 × 5 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇచ్చిన ఆప్షన్స్లో సి అవుతుంది.
ఓకే, సో ఏవైనా టూ కో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటే ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. అదే హెచ్సిఎఫ్ అయితే ఏమవుతుంది, 1 అవుతుంది. రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకా ఏది ఉండదు కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అది చాలా ఇంపార్టెంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. డైరెక్ట్గా వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ అడగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టూ కో ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది, వాటి యొక్క మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో 2 ప్రైమ్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా ఇవి కోప్రైమే. కోప్రైమ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 అయితే సరిపోతుంది. కానీ 2 ప్రైమ్ నెంబర్స్ అయ్యి అనుకోండి, ఖచ్చితంగా అవి కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. ఓకే, అయితే వాటిని ఒక వాల్యూ వచ్చేసి కే, ఇంకొక వాల్యూ వచ్చేసి పి అయితే వాటి యొక్క రిలేషన్ ఇచ్చచ్చు చూడండి, కే గ్రేటర్ దెన్ పి. అంటే ఉన్న 2 వాల్యూస్లో 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషనే ఆ 667. ఓకే, ఆ 2 వాల్యూస్ యొక్క రిలేషన్ ఇచ్చాడు చూడండి, కే గ్రేటర్ దెన్ పి అని ఇచ్చాడు. అయితే మనకి 3p ప్లస్ కే కనుక్కోమంటున్నాడు. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి కే అండ్ పి ఈ 2 ప్రైమ్ నెంబర్సే. ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎంత ఇచ్చాడు, 667 అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ కే వాల్యూ పి వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది ఏ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అయితే చూడండి ఇప్పుడు 667 చూడండి అన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇది మనం నెంబర్ సిస్టంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఆ చాప్టర్ కనుక మనం డీటెయిల్గా కనుక సాల్వ్ చేసామంటే ఈ టాపిక్ అనేది ఇంకా ఈజీ అవుతుంది అనమాట. అంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇప్పుడు 667 ఉంది, దీనికి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏంటి, 25 కదా. 25 స్క్వేర్కి ముందు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. సో చూడండి 25కి ముందు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్. సో చూడండి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఈ నెంబర్స్తో ఇది మల్టిప్లై అవుతుందో లేదో చూద్దాం చూడండి. ఓకేనా, సో ముందు 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలి, యూనిట్ డిజిట్ ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఏమై ఉండాలి, 3 యొక్క మల్టిపుల్ అవి ఉండాలి. సో చూడండి 6 + 6 12, 12 + 7 19 కాదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్లో 0 కానీ 5 కానీ ఉండాలి, అది కూడా కాదు. సో 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అది 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి 7 × 2 ఎంత, 14. 14 కనుక తీసేస్తే ఎంత, 52. ఈ 52 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో అప్పుడు 7 కూడా ఆన్సర్ కాదు. మరి 11తో డివిజిబుల్ అవ్వాలంటే 11 డివిజిబిలిటీ రూల్ చాలా ఇంపార్టెంట్. ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకొని అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకొని డిజిట్స్ని యాడ్ చేసుకొని రెండింటి మధ్య రిలేషన్ 0 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్ అయితే అది 11తో డివిజిబుల్ అవుతుంది. 6 + 7 ఎంత, 13. 13 - 6 ఎంత, 7. సో ఇది 11తో కూడా డివిజిబుల్ కాదు. ఇక 13, 17, 19, 23 ఉన్నాయి చూసారా, ఇవి డైరెక్ట్గా మనం చెక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు చూడండి 13తో చెక్ చేస్తే 13 × 4 52. ఇంకెంత ఉంది నెక్స్ట్ వాల్యూ, 147. సో 13 × 10 130. 130కి ఇంకొక 11 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 143 అవుతుంది. సో 13 కూడా కాదు. నెక్స్ట్ 17తో మల్టిప్లై చేయండి, డివిజిబుల్ చేయండి. 17 × 3 51. ఇంకెంత ఉంది వాల్యూ, 157. 17 × 9 153. సో 157 కూడా కాదు, అంటే 17 కూడా కాదు. నెక్స్ట్ 19 ఉంది కదా, 19తో మల్టిప్లై చేసి డివిజిబుల్ చేయండి. 19 × 3 57. 97. 19 × 5 95. సో 19తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 23తో డివిజిబుల్ చేసి చూడండి. 23 × 2 46. ఇంకెంత ఉంది వాల్యూ, 207 ఉంది. సో ఎండింగ్లో 7 ఉంది, ఇక్కడేమో యూనిట్ డిజిట్ ఏమో 3 ఉంది. సో ఎండింగ్లో మనకి యూనిట్ డిజిట్ 7 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. సో 23 × 9 23 × 9 20 × 9 180. 3 × 9 27. 180 + 27 207.
అంటే ఈ వాల్యూ ఏమవుతుంది 23తో డివిజిబుల్ అవుతుంది. సో 23 × 9 207. సో ఎంత 23 × 29 = 667. సో ఈ 667 అనే వాల్యూ ఏ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇది 23 and 29 రెండు కూడా ఏమై ఉండాలి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, అయితే ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ కే వాల్యూ పీ కన్నా ఎక్కువ అంటున్నాడు. అంటే అప్పుడు కే ఏమవుతుంది 29 అవుతుంది, పీ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 23 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు 3p + k కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు 3p + k. సో 3p + k ఎంత అవుతుంది చూడండి 23 × 3 69. 69 + 29 ఎంత 108. ఆన్సర్ ఏమవుతుంది 108 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఎల్సిఎం ఆఫ్ 27 48 276 368 యొక్క ఏం కనుక్కోమంటున్నాడు ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో బేసిక్ మెథడ్ మనకేం తెలుసు 27 48 276 368 ఇలా రాసుకొని వీటిని ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్గా రాసుకొని మనం ఫైనల్ ఎల్సిఎం ఎంత అనేది చెప్తాం. అయితే ఇక్కడ మీరు నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ చాప్టర్ కనుక తెలిసి ఉంటే ఈ ప్రాబ్లం చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో a = 10 b = 15 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏంటి 30. అంటే ఈ 30 అనేది 10తో డివిజిబుల్ అవుతుంది 15తోనూ డివిజిబుల్ అవుతుంది. ఓకే, 10తోనూ డివిజిబుల్ అవుతుంది 15తోనూ డివిజిబుల్ అవుతుంది. అలాగే ఈ ప్రాబ్లంలో 27 48 270 368 యొక్క ఎల్సిఎం అనేది కూడా ఖచ్చితంగా ఈ అన్ని నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న ఆన్సరు ఖచ్చితంగా 27తో 48 276 368తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో ఒక నెంబర్ 27తో డివిజిబుల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి ఆ వాల్యూ ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాల్యూ ఏదో ఒకటి వీటి యొక్క ఎల్సిఎం అయితే అది ఖచ్చితంగా 3తోనూ డివిజిబుల్ అవ్వాలి 9తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఓకే, అయితే మనకి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి ఏదైనా ఒక నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమై ఉండాలి 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి 2 + 7 ఎంత 9 అది 9 యొక్క మల్టిపుల్. సో అలాగా ఇచ్చిన ఆప్షన్స్లో మనకి మొత్తం 9 సమ్ ఆఫ్ ది డిజిట్స్ని యాడ్ చేస్తే 9 ఎక్కడెక్కడ అవుతుందో చూద్దాం చూడండి. సో చూడండి 9 9 8 + 8 16 7. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి 9 + 8 17 17 + 5 22 22 + 5 27. సో ఇది 9 యొక్క మల్టిపులే. అలాగే ఇక్కడ చూడండి 9 9 3 + 6 9 ఇది కూడా 9 యొక్క మల్టిపులే. 9 9 2 + 7 ఇది కూడా 9 యొక్క మల్టిపులే. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అయినా అయ్యుండొచ్చు బి అయినా అయ్యుండొచ్చు సి అయినా అయ్యుండొచ్చు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 48 ఉంది. సో 48ని మనం 4 × 12గా రాసుకోవచ్చు. అయితే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి ఒక నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా లాస్ట్ 2 ప్లేసెస్ 4తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి 55 అనేది 4తో డివిజిబుల్ కాదు, అలాగే 27 అనేది కూడా 4తో డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. ఓకే, సో మనం దీనికి ఎల్సిఎం అనే కాన్సెప్టే ఇక్కడ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ సిస్టంలో మనం నేర్చుకున్న డివిజిబిలిటీ అనే చాప్టర్ చూసారా దాంట్లో ఉన్న మెథడ్ని అప్లై చేస్తే మనం డైరెక్ట్గా ఎల్సిఎం అనేది సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 5 12.5 0.05. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఇక్కడ ఈ 5 డెసిమల్ వాల్యూస్ నేను ఎలా రాసుకుంటున్నాను అంటే చూడండి 12.5 0.05. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే హైయెస్ట్ డెసిమల్ వాల్యూస్ దేనికి ఉన్నాయో చూద్దాం చూడండి. సో చూడండి 0.05 మనకి పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 2 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 2 ఉన్నాయి కదా ప్రతి వాల్యూని 100తో మల్టిప్లై చేస్తాను. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి 500 12505. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం అనేది కనుక్కుందాం.
వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది చూడండి, ముందు 5కి 500 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 500 అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. సపోజ్ 5, 10 యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నా అనుకోండి, ఖచ్చితంగా ఎల్సిఎం అనేది ఇచ్చిన 2 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో హైయెస్ట్ నెంబర్ ఏంటి, 10. ఆ 10 ఏమై ఉండాలి, రెండింటి యొక్క కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. అది 5తో డివిజిబుల్ అవ్వాలి, 10తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి 10, 15. అయితే ఈ రెండింటిలో ఎల్సిఎం కనుక్కోమని అనుకోండి, ఖచ్చితంగా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమై ఉండాలి, ఖచ్చితంగా హైయెస్ట్ నెంబర్ 15 అయి ఉండాలి, లేదా 15 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో 15 అయ్యుద్ది అనుకుంటే, ఒకవేళ ఈ రెండింటిలో 15 అవ్వాలి అంటే అది 10తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా. సో 10తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ 15 యొక్క మల్టిపుల్ ఏమవుతుంది, 30 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 30 10తోనూ డివిజిబుల్ అవుతుంది, 15తోనూ డివిజిబుల్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి 5, 500 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, ఇచ్చిన 2 నెంబర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది ఎల్సిఎం అవుతుంది. ఈ 500 అనేది 5తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా, 5 ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 500, 1250. సేమ్ అదే మెథడ్ని అప్లై చేద్దాం చూడండి. సో 500లో 1250లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 1250. అయితే ఎల్సిఎం 1250 అయి ఉండాలి, లేదా 1250 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో 1250 అనేది 500తో డివిజిబుల్ కాదు. మరి 1250 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి, 1250 ఇంటూ 2, 2500. సో 2500 అనేది 500తో డివిజిబుల్ అవుతుంది, 1250తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు ఈ 500, 1250, 5 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 2500. కానీ ఆన్సర్ ఇది అవుతుందా, అవ్వదు. ఎందుకని, మనం దేని యొక్క ఎల్సిఎం కావాలి, మనకి 5, 12.5, 0.05 యొక్క ఎల్సిఎం కావాలి. ఓకే, మనం కనుక్కుంది ఏంది, 500, 1250, 5 యొక్క ఎల్సిఎం కనుక్కున్నాం. అయితే దీన్ని మనం దేంతో మల్టిప్లై చేసాం, 100తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం 100తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. 00 క్యాన్సిల్, ఆన్సర్ ఏమవుతుంది, 25 అవుతుంది. 25 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు చూడండి, ఎల్సిఎం ఆఫ్ x√y, y√x వచ్చేసి ఎంత, 1 అంట. అయితే ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చేసి వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో ముందు చూద్దాం చూడండి, x√y, y√x. సో చూడండి ఎలా రాసుకోవచ్చు, x√yని x ఇంటూ y⁻1/2, అలాగే y ఇంటూ x⁻1/2. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అంటున్నాడు, 1 అంటున్నాడు. సో ఈ రెండిట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏందో చూద్దాం చూడండి. ఇక్కడ x ఉంది, x⁻1/2 ఉంది. సో మనం ఏం చెప్పుకున్నాం, ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కనుక కనుక్కోమన్నారంటే వాటిల్లో హైయెస్ట్ నెంబర్ అన్న ఉండాలి, లేదా దాని యొక్క మల్టిపుల్ అన్న ఉండాలి. సో ఇప్పుడు చూడండి, x⁻1/2లో ఏది పెద్ద వాల్యూ, x కదా. సో x. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, x అవుతుంది. అలాగే y⁻1/2. సో ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం y అవుతుంది. అంటే xy = 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఎల్సిఎం ఆఫ్, చూడండి ఈ రూట్ వాల్యూ మొత్తానికి ఉంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో ఆ రెండు వాల్యూస్ ఏంటో చూద్దాం చూడండి. 4x³ రూట్ y⁻6 కదా. సో y⁻6 అంటే y³ అవుతుంది. అలాగే చూడండి ఇక్కడ y³ ఇంటూ, సో √4x⁻6 అని ఉంది. సో 4 బయటకు వస్తే 2 అవుతుంది, 2x³ అవుతుంది. సో 2y³ x³. సో x³ y³ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, x³ y³ అవుతుంది. విడివిడిగా కనుక్కోండి ఎల్సిఎం. x³ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, x³ అవుతుంది. అలాగే y³ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, y³ అవుతుంది. నెక్స్ట్ 4, 2 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 4 అవుతుంది. ఇచ్చిన 2 నెంబర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఎల్సిఎం అవుతుంది. సో 4x³ y³. మనకి xy వాల్యూ ఎంత తెలుసు, 1 అని తెలుసు. సో x³ y³ వాల్యూ కూడా ఏమవుతుంది, ఇదంతా 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఆన్సర్ D అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద HCF ఆఫ్
36, 72, 126. ఓకే, సో ఇది మనం నార్మల్ రెగ్యులర్ మెథడ్లో కాకుండా వీటి మధ్య డిఫరెన్స్ కనుక తీసుకొని క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఒకటి ఉంది. అదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. ఏది ఎలాగంటే చూడండి, ఇప్పుడు 36, 72, 126. ఓకే, చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 36. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 54. మళ్ళీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, 18. ఇప్పుడు ఈ 18 అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేస్తుందా లేదా చూడండి. సో చూడండి, 18 into 2 36, 18 into 3 54, 18 into 2 36, 18 into 4 72, అలాగే 18 into 7 126. 18తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ 3 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 18 అవుతుంది. లేదా ఇక్కడ 36, 54 కూడా మీరు చెక్ చేయొచ్చు. సో చూడండి, 36తో 36 డివిజిబుల్ అవుతుంది, 72 డివిజిబుల్ అవుతుంది, కానీ 126 డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 36 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 54తో చెక్ చేయండి, 54తో 36 డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 36 కూడా కాదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం, ఏంటి? 18 కూడా డివిజిబుల్ కాలేదంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే దాన్ని ఇలాగా ఫ్యాక్టర్స్గా డివైడ్ చేద్దాం. ఓకేనా? సో 18లో ఉన్న ఏదో ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి వీటిని డివిజిబుల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ దీన్ని నేను 2 into 9గా రాసుకున్నాను, నెక్స్ట్ 3 into 6గా రాసుకుంటాను. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 9 ఉంది కదా, 9తో డివిజిబుల్ చేసి చూస్తాను. ఒకవేళ 9తో డివిజిబుల్ అయితే 9 అనేది HCF అవుతుంది. లేదంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది? హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 6 అవుతుంది. 6తో అలాగా, లేదా 6తో అవ్వకపోతే నెక్స్ట్ 3తో అవ్వకపోతే నెక్స్ట్ 2 కూడా డివిజిబుల్ అవ్వలేదంటే ఇంకేమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. సో ఆ 1 అయ్యింది అంటే ఇవన్నీ ఏ నెంబర్స్ అయి ఉంటాయి? కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. ఓకేనా? సో మనకి HCF కనుక్కోమన్నప్పుడు ప్రాబ్లంలో ఇలాగా ఇచ్చిన నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మనం తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్స్లో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది, 18. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a square b power 4 c power 6 అలాగే b cube c power 8 a power 4 అలాగే a power 8 b power 6 c square. వీటి యొక్క హై కామన్ ఫ్యాక్టర్ కావాలి. వీటన్నిటిలో కామన్గా ఉండే హై కామన్ ఫ్యాక్టర్. సో చూడండి, ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏ స్క్వేర్, ఇక్కడేమో ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో ఏ పవర్ 4 ఉంది, ఇక్కడేమో ఏ పవర్ 8 ఉంది. సో వీటన్నిటిలో ఏ స్క్వేర్, ఏ పవర్ 4, ఏ పవర్ 8లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బి పవర్ 4, బి క్యూబ్, బి 6 వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? బి క్యూబ్ అవుతుంది. ఓకే, మీకు షార్ట్ కట్ ఏంటంటే ఏదైతే లోయెస్ట్ వాల్యూ అవుతుందో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో అదే HCF అవుతుంది. ఓకేనా? అయితే ఆ వాల్యూ మూడిట్లోనూ ఉండాలి. ఓకే, ఆ వాల్యూ మూడిట్లోనూ ఉండాలి. నెక్స్ట్ సి వాల్యూ చూద్దాం. చూడండి, సి స్క్వేర్, సి పవర్ 8, సి పవర్ 6. సో ఏమవుతుంది? సి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్, బి క్యూబ్, సి స్క్వేర్ అవుతుంది. ఏది? HCF. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనకి ఎల్సిఎం కనుక అడిగాడు అనుకోండి, అదేంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్, ఏ పవర్ 4, ఏ పవర్ 8, సో ఏ పవర్ 8. అలాగే నెక్స్ట్ చూడండి, బి పవర్ 4, బి పవర్ 6, బి పవర్ క్యూబ్, సో బి క్యూబ్, బి పవర్ 6. అలాగే సి వాల్యూ ఎంత హైయెస్ట్ ఉంది చూడండి, సి పవర్ 8 ఉంది. ఓకేనా? ఇదేమో ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం అన్నప్పుడు హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాము, అదే HCF వచ్చినప్పుడు లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ద HCF ఆఫ్ x పవర్ 1.5 ఇంటూ y పవర్ 2.5 అలాగే y పవర్ 3.5 x పవర్ 2.5 యొక్క HCF కనుక్కోమంటున్నాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది కనుక్కోమంటున్నాడు. సో చూడండి, సో
సో హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ ఎక్స్ తీసుకున్నాం చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 1.5 ఎక్స్ పవర్ 2.5 ఉంది. సో ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అదే తీసుకుంటాం, ఎక్స్ పవర్ 1.5. అలాగే వై పవర్ 3.5 వై పవర్ 2.5, రెండిట్లో లోయెస్ట్ వాల్యూ ఏంటి, వై పవర్ 2.5. ఎందుకు తీసుకుంటాం అనేది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. సపోజ్ ఇక్కడ 5 10 ఉంది. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఏదైతే రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉందో అదే అవుతుంది, 5 అవుతుంది. సో చూడండి రెండిట్లో లీస్ట్ వాల్యూవే ఆల్మోస్ట్ హెచ్సిఎఫ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి 5ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, 5 10ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 10 అనేది తీసుకున్నాం అనుకోండి హెచ్సిఎఫ్గా, 10 అనేది 10ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది కానీ 5ని కంప్లీట్గా డివిజిబుల్ చేయట్లేదు. సో రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 5 అవుతుంది. అదే ఎల్సిఎం వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, ఎల్సిఎం వచ్చేసరికి ఇచ్చిన 2 నెంబర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది ఎల్సిఎం అవుతుంది, లేదా దాని యొక్క మల్టిపుల్ అవుతుంది. సో చూడండి 10, ఇవి 10ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అలాగే చూడండి ఇది కూడా కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎల్సిఎం 5 అని తీసుకున్నారు అనుకోండి, 5ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది కానీ 10 కంప్లీట్గా డివిజిబుల్ చేయదు. ఓకే, అదే డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాం, హెచ్సిఎఫ్లో లోయెస్ట్ వాల్యూ తీసుకున్నాం, అదే ఎల్సిఎం అంటే హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, హెచ్సిఎఫ్ అయితే రెండిట్లో కామన్గా ఉండాలి, ఎల్సిఎం అయితే రెండిట్లో కామన్గా ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడ జెడ్ పవర్ సంథింగ్ అనే వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూ కూడా ఇక్కడ ఎల్సిఎంలో తీసుకుంటాం. అదే హెచ్సిఎఫ్లో అయితే రెండిట్లో ఉండాలి జెడ్ వాల్యూ. ఓకేనా, సో ఎక్స్ పవర్ 1.5 ఇంటూ వై పవర్ 2.5. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వాల్యూ ఉందా లేదు, దీన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం చూడండి. సో ఎక్స్ పవర్ 1.5 అంటే ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2. అలాగే వై పవర్ 2.5 వాల్యూని ఎలా రాసుకోవచ్చు, వై పవర్ 2 ఇంటూ వై పవర్ 1/2. సో ఎక్స్ పవర్ 1/2 వాల్యూ అంటే ఏంటి, రూట్ ఎక్సే కదా. ఓకేనా, రూట్ ఎక్స్. అలాగే వై పవర్ 1/2 వాల్యూ అంటే ఏంటి, రూట్ వైయే కదా. సో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై, రూట్ ఎక్స్ వై. అలాగే ఇది చూడండి ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, XY స్క్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 వచ్చేసి XY స్క్వేర్ రూట్ XY. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనకి ఇప్పటి వరకు రైల్వేలు అడగలేదు. రీసెంట్గా జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ కాదు కానిస్టేబుల్ ఎగ్జామ్ 2025లో జరిగిన ఎగ్జామ్లో అడిగాడు. యాక్చువల్గా ఇది మనకి ఎస్ఎస్సిలో కూడా లేదు ఈ మోడల్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ మోడల్స్ అనేవి మనకి రెగ్యులర్గా అడుగుతుంటాడు. ఆ ప్రాబ్లం మనకి రీసెంట్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. సో చూడండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అంటే చూడండి, ఏంటి 2^18 - 1 2^20 - 1 యొక్క హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఎండింగ్ ఖచ్చితంగా 1 అనేది ఉండాలి, ఖచ్చితంగా 1 ఉండాలి. అంటే ఇక్కడ 1^18 1^20 అని దాని అర్థం. ఓకే, అలా కాకుండా సపోజ్ 2^18 - 2^2 2^20 - 2^2 అని అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం, రెండిట్లో నుంచి 2² కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఈ వాల్యూ 1 అవ్వాలి. 1 అయ్యేలాగా చేసుకుని తర్వాత మనం హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకే, ఖచ్చితంగా 1 అయితే ఉండాలి. ఓకే, సో చూడండి ఎలా సాల్వ్ చేద్దాం అంటే చూడండి 2 పవర్లో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 18 ఉంది కదా. అలాగే ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది కదా. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 18 20 -1. సో చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 18 యొక్క 20 యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 2. సో 2 అనేది 18ని డివిజిబుల్ చేస్తుంది, 20ని డివిజిబుల్ చేస్తుంది. సో 2² - 1 = 3. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అనేది 2 పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్
ఈ పవర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ తీసుకొని మనం ఏం చేయాలి, -1 చేయాలి. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది దీనికి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ షార్ట్ కట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కువ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడుగుతాడు ఈ ప్రాబ్లము, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు వరకైతే అడగలేదు, రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే అడుగున్నాడు. ఇప్పుడు రాబోయే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ టీ ఎగ్జామ్లో కూడా ఈ మోడల్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇంకోటి ఏం చెప్పే ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఈ ఎండింగ్లో 1 అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ప్రాబ్లంలో కనుక ఇలా ఇచ్చాడంటే ఏం చేద్దాం, 1 వచ్చే విధంగా కామన్ తీసుకుందాం 2 స్క్వేర్ని. ఓకేనా. అప్పుడు 2 స్క్వేర్ కనుక కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 2 పవర్ 16 -1, ఇక్కడేమో 2 పవర్ 18 -1. అప్పుడు ఈ రెండు వాల్యూస్కి హెచ్సిఎఫ్ కనుక్కొని అప్పుడు 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రాక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. 4/5, 2/3 అండ్ 5/7 వీటి యొక్క ఎల్సిఎం అనేది కనుక్కోమంటున్నాడు. సో ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కనుక్కోమన్నాడంటే, సో ఫస్ట్ ఎల్సిఎం కనుక కనుక్కోమన్నాడు అంటే ముందు న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం కనుక్కుంటాం, న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం కనుక్కుంటాం, డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. సో న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం ఎంత అవుతుందో చూడండి. 4/2 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 4/2 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4/5 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ 5, 3, 7 చూడండి, ఈ మూడు కూడా ఆడ్ నెంబర్సే. ఈ మూడు కూడా ఆడ్ నెంబర్సే. వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఒకటి తప్ప ఇంకేమీ లేవు. చూడండి, ఈ మూడు తప్ప, ఈ 3, 5, 3, 7 మూడు కూడా ఆడ్ నెంబర్సే. వీటిల్లో కామన్ ఫ్యాక్టర్ ఒకటి తప్ప ఇంకేం లేదు. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 20 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, హెచ్సిఎఫ్. ఇది కూడా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. సో ఏంటి, 12/5, 21/6, 9/4 అండ్ 18/3. 18/3. ఓకేనా. సో చూడండి, ఏం చెప్పుకున్నాం మనం, ఎల్సిఎం కనుక కనుక్కోమన్నా అంటే ఫస్ట్ న్యూమరేటర్లో ఎల్సిఎం, డినామినేటర్లో హెచ్సిఎఫ్. అదే హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడంటే న్యూమరేటర్లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా. సో ముందు డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకుందాం. చూడండి, సో ఫస్ట్ లోయెస్ట్ వాల్యూస్ 3, 4 తీసుకుందాం. చూడండి, 3, 4 ఎల్సిఎం ఎంత, 12. నెక్స్ట్ 12కి 6కి ఎల్సిఎం తీసుకుందాం. 6, 12 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ 12కి 5కి తీసుకుందాం ఎల్సిఎం. 12కి 5కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఓకే. సో డినామినేటర్ వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో చూడండి, 9, 12, 18 ఎంత, 21. 18, 21. సో చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఎంత ఉంది, 3, 6, 3. సో వీటిలో ఉన్న హైయెస్ట్ డిఫరెన్స్ వాల్యూ అంతా 6. 6తో అన్ని వాల్యూస్ అన్ని వాల్యూ డివిజిబుల్ అవుతున్నాయా లేదని చూడండి. సో చూడండి, 9 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి, 3 తీసుకోండి. సో 3తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చూడండి, 9 పోతుంది, 12 పోతుంది, 18 పోతుంది, 21 పోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ 3 అవుతుంది. సో 3 1s, 3 20s. సో ఆన్సర్ ఏమవుతుంది, 1/20 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 1/20 ఎక్కడ ఉంది, ఏ ఉంది. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇది మనకి ఏపీఎస్ఐ మెయిన్స్లో అడుగున్నాడు ఈ ప్రాబ్లం. ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగాడు 2019లో. చూడండి, ఇది మనకి 10th క్లాస్లో ఉన్న ఏపీ 10th క్లాస్లో ఉన్న 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ ప్రాబ్లం అనమాట. మనకి డైరెక్ట్గా ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ 3 సెట్స్ ఇచ్చాడు. 3 సెట్స్లో వాల్యూస్ ఇచ్చాడు. వాటిల్లో 3, 5x, y 3, 7, 1, z 5 ఇలా ఇచ్చాడు అనమాట. ఇచ్చి వాటిల్లో వాటి మధ్య ఉన్న రిలేషన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, c² = a² + b², c² +
సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడిగాడు ఈ ప్రాబ్లము. ఇది మనకి 10th క్లాస్లో ఉన్న 8 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ ప్రాబ్లం అనమాట. డైరెక్ట్గా మనకి ఏపీఎస్ఐ మెయిన్స్లో అడుగున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా తెలిస్తేనే ఈ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయగలం. ఓకేనా, చూడడానికి చాలా లెంతీ ఉంది కానీ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి. సో చూడండి, ఏ ఈక్వల్ టు ఏబిసి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఈ కండిషన్ ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ ఏలో 3 వాల్యూస్ ఇచ్చాడు. చూడండి, ఏలో 3 వాల్యూస్ ఇచ్చాడు. అవి 35x, y37, 1z5. వీటి యొక్క రిలేషన్ ఇక్కడ ఇచ్చాడు. చూడండి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. అయితే ఏమంటున్నాడు, P1, P2, P3లు ప్రైమ్ నెంబర్స్ అంట. ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ యొక్క ఎల్సిఎం ఉంది కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ వీటి యొక్క ఎల్సిఎమ్ P1 whole to the power of alpha 1, P2 whole to the power of alpha 2, alpha 3, alpha 4 అయితే P1 plus P2 plus P3 plus P4 by alpha 1, alpha 2 plus alpha 3 plus alpha 4 వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా, సో చూడండి, ఇది మనం ప్రాబ్లం చదివినంత టైం కూడా పడుతుంది. కాకపోతే మనకి కాన్సెప్ట్ అనేది తెలుసుంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ముందు అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత చూద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 9 34. అలాగే నెక్స్ట్ చూడండి, వై స్క్వేర్ వాల్యూ ఎంత. సో చూడండి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ వై స్క్వేర్ కావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో 49 మైనస్ 9, 49 మైనస్ 9 ఎంత 40. అలాగే నెక్స్ట్ జెడ్ స్క్వేర్. సో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఎంత 25 మైనస్ 1 24. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వీటి యొక్క ఎల్సిఎం కావాలంటున్నాడు. సో వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చూడండి, 34 40 24. 34 40 24. దీని యొక్క వాల్యూ ఎలా ఉండాలి, వీటి యొక్క వాల్యూ ఎలా ఉండాలి, ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్లో ఉండాలి. అదే ఇక్కడ ఇచ్చింది. ఈ P1 ఆల్ఫా 1, P2 ఆల్ఫా 2, P3 ఆల్ఫా 3, P4 ఆల్ఫా 4 అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్. అదే కదా ఇక్కడ ఇచ్చింది. చూడండి, P1 P2 P3 P4లు ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకోమంటున్నాడు. సో చూడండి, 34ని ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, 2 into 17గా రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే 40 చూడండి, 40ని ఎలా రాసుకోవచ్చు, 2 cube into 5గా రాసుకోవచ్చు. అలాగే 2 power 4 24ని ఎలా రాసుకోవచ్చు, 24ని 2 cube into 3గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది చూడండి, 2 cube. సో ఏమవుతుంది కామన్ 2 cube అవుతుంది. హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అది ఎల్సిఎంగా తీసుకుంటాం. ఒకవేళ హెచ్సిఎఫ్ అయితే లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 3 power 1, నెక్స్ట్ 5 power 1, నెక్స్ట్ 17 power 1. ఒకవేళ వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక కనుక్కోమన్నాడు అనుకోండి, హెచ్సిఎఫ్ ఏమవుతుంది 2 cube అవుతుంది. ఓకేనా, ఇవన్నీ ఏవి కూడా వీటిలో కామన్గా లేవు. అదే ఎల్సిఎం వచ్చేసరికి ఏంటి, ఆ వాల్యూ ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనా, హెచ్సిఎఫ్ వచ్చేసరికి అన్నిట్లో కామన్గా ఉండాలి. ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అది తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, వీటిని ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్గా రాసుకున్నాం. ఇది P1 P2 P3 P4 ఏవి 2 3 5 7. సో ఇవి యాడ్ చేయండి, 2 + 3 5, 5 + 5 10, 10 + 7 27. మరి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 ఏంటంటే ఈ పవర్లో ఉన్న వాల్యూస్.
ఈ పవర్లో ఉన్న వాల్యూస్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4. 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6. సో 27/6 ఎంత అవుతుంది? 3 2s 3 9s, 9/2. సో 9/2 వాల్యూ ఎంత? 4.5. ఇచ్చిన ఆప్షన్స్లో 4.5 ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ అన్ని ఫ్రాక్షన్లోనే ఇచ్చున్నాడు. సో 9.2 అనేది ఫస్ట్ ఆప్షనే. సో ఆన్సర్ ఏమవుతుంది? 9/2 అవుతుంది. ఓకేనా? సో ఇచ్చిన నెంబర్ని ఎలా రాసుకున్నాం? ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్గా రాసుకున్నాం. ఓకే, చూడండి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఇవి మనకి మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్స్లో ప్రాబ్లం అడిగాడంటే మ్యాక్సిమం 90% ఈ మోడల్స్ నుంచి అడుగుతాడు అనమాట. ఓకే, సో చూడండి ఏమంటున్నాడు? 2 numbers are in the ratio 15:11. If their HCF is 13, find the numbers. సో చూడండి ఎవరైతే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూస్తున్నారో వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పున్నాను. అది ఒకసారి చూడండి. అది కనుక మీరు ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిస్తే ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే ఒకసారి ఆ కాన్సెప్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ని వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఏమన్నాడు? 15:11 అంటున్నాడు. HCF వచ్చేసి ఎంత అంటున్నాడు? 13 అంటున్నాడు. సో ఈ HCF ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ చేసిన తర్వాతే ఈ రేషియో అనేది ఇలా ఫామ్ అయిందనమాట. సో అంటే ఏం చేద్దాం? ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ కావాలి అంటే ఫైండ్ ద నెంబర్స్ కావాలంటే ఏం చేద్దాం? 13తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో చూడండి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 15 × 13. అలాగే బి ఈక్వల్ టు ఏమవుతుంది? 15 × 11. ఓకే, సో ఎనీ రేషియో ఒకటి రేషియో ఉంది అంటే అది రేషియోగా ఫామ్ అయిందంటే దాన్ని ఏం చేసామని ప్రీవియస్లో ఆ రెండిట్లో ఉన్న హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివిజిబుల్ చేసాము. డివిజిబుల్ చేసిన తర్వాతే అది ఒక రేషియో ఫార్మాట్లోకి వచ్చిందనమాట. సో ఆ రేషియో కూడా ఎలా ఉంటుంది? ఆ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. సో 15 × 3 ఎంత అవుతుంది? 15 × 10 150 + 45 195. 150 + 15 165. సో 195 + 163. సారీ ఇక్కడ 13తో కదా. 13 × 11 ఎంత అవుతుంది? 130 + 11 143. 143. సో 195 143 ఎక్కడుందో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ ఎవరైతే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కాన్సెప్ట్ చూడండి. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ 3 numbers are in the ratio 1:2:5. ఏబిసి అనే 3 numbers ఉన్నాయి. వాటి యొక్క రేషియో వచ్చేసి 1:2:5 అని అంటున్నాడు. అయితే వాటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 1600 అంటున్నాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? HCF కనుక్కోమంటున్నాడు. HCF కనుక్కోమంటున్నాడు. సో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి రేషియోలో? 1x 2x 5x. ఈ x అనేది ఏంటి? హైయెస్ట్ కామన్ వాల్యూతో డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చిన రేషియో అనమాట ఇది. ఓకే, అయితే ఈ 1x 2x 5xకి ఎల్సిఎం కనుక్కుందాం. సో చూడండి ముందు x వాల్యూకి ఎల్సిఎం ఏమవుతుంది? x అవుతుంది. 1 2 5కి ఎల్సిఎం ఏమవుతుంది? చూడండి ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అది ఎల్సిఎం అవ్వాలి లేదా దాని యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో 5 అనేది ఎల్సిఎం అవుతుంది అవ్వదు, ఎందుకంటే 2తో డివిజిబుల్ అవ్వదు, 1తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది? 5 × 2 10. 10 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది. సో 10x. సో 10x ఈక్వల్ టు ఎంత? 1600. సో x ఈక్వల్ టు ఎంత? 160. సో x ఏంటి? x అనేది HCF. ఈ పాయింట్ కనుక మనకు తెలియపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఈ 160 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 160 320 800 మళ్ళీ వీటికి మనం HCF కనుక్కోవాలి. HCF కనుక్కుంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని ఆ HCF వాల్యూ అప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అదే మనకి ఈ హైయెస్ట్ కామన్ వాల్యూతోనే డివిజిబుల్ చేసిన తర్వాత రేషియో ఫార్మాట్ ఫామ్ అవుద్ది అని తెలిసిందంటే డైరెక్ట్గా X వాల్యూవే ఏమవుతుంది? HCF అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 160. ఓకేనా? మళ్ళీ ఈ X వాల్యూని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి మనం HCF కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే.
నెక్స్ట్ వన్ చూడండి, HCF కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 9 అండ్ దేర్ LCM ఈజ్ 252. ఓకేనా, రెండు నెంబర్స్ యొక్క HCF వచ్చేసి 9, అలాగే వాటి యొక్క LCM వచ్చేసి ఎంత అంట 252. అయితే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, ఇది SSC ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడిగే మోడల్ అనమాట. సో చూడండి, LCM ఈక్వల్ టు మనకేం తెలుసు, HCF ఇంటూ X ఇంటూ Y. ఈ XY అనేవి ఏంటివి, కోప్రైమ్ నెంబర్స్. ఓకేనా, సో ఇక్కడ LCM ఎంత ఇచ్చాడు, 252 ఇచ్చాడు. HCF ఎంత ఇచ్చాడు, 9 ఇచ్చాడు. 9 ఇంటూ X ఇంటూ Y. ఓకేనా, XY అనేవి కోప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అని చెప్పున్నా చూడండి. సో చూడండి, 9తో డివిజిబుల్ చేస్తే 9 ఇంటూ 2 18, ఇంకెంత ఉంది 72 ఉంది. 9 ఇంటూ 8 72. సో ఇప్పుడు X ఇంటూ Y ఈక్వల్ టు 28 అని తెలిసింది. అప్పుడు XY వాల్యూస్ ఏమై ఉండొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది XY వాల్యూస్ ఏమై ఉండొచ్చు, X1 అయితే Y 28 అయ్యి ఉండొచ్చు, లేదా X2 అయితే Y 14 అయ్యి ఉండొచ్చు, లేదా X కనుక 4 అయితే Y 7 అయ్యి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక పేర్ అయ్యి ఉండొచ్చు. అయితే మనం ఏం చెప్పుకున్నాం, XY అనేవి ఎప్పుడు కూడా కోప్రైమ్ అయి ఉండాలి. మరి 214 కోప్రైమ్ అవుతాయా, అవ్వవు. ఎందుకని, ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 ఉంది కాబట్టి ఈ పేర్ కాదు. సో అయితే పాసిబుల్ ఈ పేర్ అయినా అయి ఉండాలి, లేదా ఈ పేర్ అయినా అయి ఉండాలి. ఓకే, మనకేం అడిగాడు, సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత అని అడిగాడు. సో అప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే కరెక్ట్ పేర్ అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 7 ఉంది, 128 ఉంది. ఇదేమో HCF ఏమో 9 ఉంది. సో ఈ 128 4 7 అంటే ఏంటి, ఇవి రేషియోలో ఉన్నాయని అర్థం. 1:28 4:7. అంతేగాని ఈ సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నారు చూసారా, ఏబి, ఆ ఏబి వాల్యూస్ కాదు. ఆ ఏబి వాల్యూస్ని రేషియోగా రాసుకుంటాం కదా, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్న తర్వాత రేషియోలో కన్వర్ట్ అవుతాయి కదా, అవి వాల్యూస్ అనమాట. అందుకే వీటిని XY అనుకున్నాను అనమాట. 1:28 4:7. మనకి ఇక్కడ HCF వాల్యూ తెలుసు, మనకి ఏబి కావాలంటే ఏం చేద్దాం, Hతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో Hతో మల్టిప్లై చేస్తే చూడు ఏమవుతుంది, 9 ఇంటూ 1 9, 9 ఇంటూ 28. సో చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో ఆల్రెడీ మనకి నియరెస్ట్గా 100 వాల్యూసే ఉన్నాయి. 9 28తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మోర్ దెన్ 100 క్రాస్ అయిపోతుంది. నియర్లీ 200 వాల్యూస్. సో నియర్లీ 200 వాల్యూ వస్తుంది కాబట్టి ఈ పేర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ మరి ఏముంది, 4 7. సో రెండింటిని యాడ్ చేయండి ఎంత, 11 ఇంటూ 9 ఎంత, 99. సో ఆన్సర్ ఏమవుతుంది, 99 అవుతుంది. మరి ఒకవేళ ఆ ఏబి వాల్యూస్ ఏమని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి చూడండి, 9తో మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 4 36, 9 ఇంటూ 7 63. రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 99 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఉన్న XY వాల్యూలు ఏబి వాల్యూస్ కాదు, కోప్రైమ్ నెంబర్స్. ఆ కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వీటిలో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వీటిని రేషియో రాయండి, 36 63. చూడండి, 9 4 36, 9 7 63, 4:7. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మోడల్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11:7. రెండు నెంబర్స్ యొక్క రేషియో వచ్చేసి ఎంత అంట, 11:7. వీటిలో మనం 17 XY అనుకుందాం, నెంబర్స్ వచ్చేసేమో AB అనుకుందాం. సో చూడండి, ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్, వాటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 18 అంట. అయితే ద HCF అండ్ LCM ఆఫ్ దిస్ నెంబర్స్ ఆర్ ఏమంటున్నాడు, ఈ రెండు నెంబర్స్ యొక్క LCM HCF కనుక్కోమంటున్నాడు. ఓకే, సో చూడండి, రెండు మధ్య యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి, రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 6x ఈక్వల్ టు ఎంత, 18.
18, x ఈక్వల్ టు ఎంత 3 ఉంది. సో ఈ 3 అనేది ఏంటి, ఈ 3 అనేది ఏంటి హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి ఇది దీంతో మల్టిప్లై చేస్తే 33, 51 2 నెంబర్స్ వచ్చేసాయి. ఏ ఈక్వల్ టు 33, బి ఈక్వల్ టు 51, హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 3, హెచ్సిఎఫ్ వాల్యూ 3. మనకి ఏం కావాలి, ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం ఈక్వల్ టు మనకేం తెలుసు, ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ 2 కో ప్రైమ్ నెంబర్స్ అని తెలుసు. ఆ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ 2018-17లో అయితే ఇలాగా ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇచ్చేవాడు. ఇచ్చిన 4 మెంబర్స్లో ఒక 3 వాల్యూస్ ఇచ్చి 4th వాల్యూ కనుక్కోమనేవాడు. కానీ అయితే రీసెంట్ ఇయర్స్లో కొంచెం టఫ్నెస్ పెంచి మనకి ఎస్ఎస్సి మ్యాథ్స్ సీజీఎల్ లెవెల్ కాకపోయినా ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ లెవెల్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నాడు. ఓకే చూడండి, ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ 33 ఇంటూ 51 ఈక్వల్ టు 3 ఇంటూ ఎల్సిఎం. సో చూడండి 3 ఇంటూ 11 ఇంటూ 51 ఎంత అవుతుంది, 11 ఇంటూ 51 ఎంత అవుతుంది చూడండి, 11 ఇంటూ 51 ఎంత అవుతుంది చూడండి, 51 ఇంటూ 10 510 ప్లస్ 51 ఎంత 561 అవుతుంది. సో 561 అండ్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు దీన్ని షార్ట్కట్లో సింపుల్గా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఎంత 6x ఈక్వల్ టు ఎంత 18, x ఈక్వల్ టు ఎంత 3, x ఈక్వల్ టు ఎంత 3. సో మనకేం తెలుసు, ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏంటి, సారీ ఏ ఇంటూ బి కాదు, ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ వై అనేవి ఏంటివి కో ప్రైమ్ నెంబర్స్. సో హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 3 అని తెలుసు. అలాగే ఎక్స్ ఇంటూ వై ఎంత 11 ఇంటూ 17 ఎంత 187 అంతే కదా. 17 ఇంటూ 11, 17 ఇంటూ 10 170 ప్లస్ 17 187. సో 187 ఇంటూ 3 ఎంత అవుతుంది, 180 ఇంటూ 3 540, 3 ఇంటూ 7 ఎంత 21, 561. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లము, సారీ ఈ ఫార్ములా. ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ వై అనేవి ఏంటివి కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. ప్రాబ్లం చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది నెక్స్ట్ మనకు జరగబోయే ఎగ్జామ్స్లో ఒకవేళ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఈ మోడల్లో కనుక వస్తే ఈ ప్రాబ్లం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఈ మోడల్ మనకి ఎస్ఎస్సిలో అడుగుతూ ఉంటాడు. అయితే ఈ ప్రాబ్లం మనకి ఎప్పుడు అడుగున్నాడు, గ్రూప్ డిలో 2022లో అడుగున్నాడు ఈ ప్రాబ్లం. సో ఏమన్నాడు చూడండి, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత 55 ఇచ్చాడు. అలాగే ఇఫ్ దేర్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ ఎంత అంటున్నాడు 5 and 120 అంటున్నాడు. ఓకేనా. హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత అంటున్నాడు, హెచ్సిఎఫ్ వచ్చేసి 5 అంటున్నాడు. అలాగే ఎల్సిఎం వచ్చేసి ఎంత అంటున్నాడు 120 అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు, దెన్ సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అంటే ఏంటి దాని అర్థం, ఇప్పుడు ఏ ప్లస్ బి అనేవి బి అనేవి 2 నెంబర్స్ కదా, వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటే ఏంటి 1/a ప్లస్ 1/b, 1/a ప్లస్ 1/b అంటే ఏమవుతుంది చూడండి, కింద ఎల్సిఎం వచ్చేసి ఏబి అవుతుంది, ఏ ప్లస్ బి. మనకి ఈ వాల్యూ కావాలి, ఏ ప్లస్ బి బై ఏబి కావాలి. ఓకే. సో ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 55 అంతేనా, ఏ ప్లస్ బి వాల్యూ 55. అయితే మనకి ఏం కావాలి, ఏ ఇంటూ బి వాల్యూ కావాలి. అయితే ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్టే కదా మనకి ఇక్కడ వచ్చేది 5 ఇంటూ 120. సో 5 1s 5 11s. సో ఆన్సర్ ఏమవుతుంది 11/120. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. ఓకేనా. ప్రాబ్లం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్. యాక్చువల్గా ఇది మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఈ ప్రాబ్లము. రీసెంట్గా అయితే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025లో జరిగిన ఎగ్జామ్లో అడుగున్నాడు. ఇంతవరకు అయితే రైల్వే ఎగ్జామ్స్లో ఈ మోడల్ అనేది అడగలేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సో చూడండి, ఇక్కడ
PQ అనేవి 2 ఇంటీజర్స్ ఇక్కడ, వాటి యొక్క HCF వచ్చేసి ఎంత 37 అని ఇచ్చాడు. సో PQ అనేది 2 ఇంటీజర్స్, వాటి యొక్క HCF వచ్చేసి 37, ఇదేంటిది HCF. అలాగే సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఎంత 1961, ఈ రెండింటి యొక్క సమ్ వచ్చేసి 1961 అన్నాడు. సో హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, మనకేం తెలుసు LCM ఈక్వల్ టు HCF ఇంటూ X ఇంటూ Y. ఈ ఫార్ములా తెలుసు కదా మనకి, LCM ఈక్వల్ టు HCF ఇంటూ X ఇంటూ Y. ఈ X అనేది ఏంటివి కోప్రైమ్ నెంబర్స్. అలాగే ఇక్కడ నెంబర్స్ A ప్లస్ B కావాలి అంటే LCM కావాలంటే ఇది ఫార్ములా. అలాగే A ప్లస్ B కావాలి అంటే HCF ఇంటూ X ప్లస్ Y. HCF ఇంటూ X ప్లస్ Y ఎలా అంటే చూడండి, ఇక్కడ A వాల్యూ 10, B వాల్యూ 15. ఈ రెండింటి యొక్క రేషియో ఏమవుతుంది 2:3 అవుతుంది. సో ఈ రెండింటి సమ్ కావాలి అనుకోండి, ఈ రెండింటి యొక్క HCF ఎంత 5 ఇంటూ 2 ప్లస్ 3. ఈ 2 ప్లస్ 3 అనేది ఏంటి కోప్రైమ్ నెంబర్స్. చూడండి 5 ఇంటూ 5 ఎంత అవుతుంది 25 అవుతుంది. అదేనా, అదే కదా ఇక్కడ నేను కూడా రాసుకుంది. A ప్లస్ B అంటే 10 ప్లస్ 15 25 ఈక్వల్ టు HCF 5 ఇంటూ 5 25. ఓకేనా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. సో A ప్లస్ B ఈక్వల్ టు HCF ఇంటూ X ప్లస్ Y. సో A ప్లస్ B వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 1961. HCF వాల్యూ ఎంత ఇచ్చాడు 37. ఇక్కడ ఇది X ప్లస్ Y. ఈ రెండు ఏంటి కోప్రైమ్ నెంబర్స్. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఏందనేది మనం ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు తెలుస్తుంది చూడండి. సో ముందు ఈ 37తో ఈ 1961ని డివిజిబుల్ చేయండి. సో చూడండి 37 ఇంటూ 5 ఎంత అవుతుంది 185 అవుతుంది. ఇంకెంత ఉంటుంది 111 ఉంది. ఓకేనా, 37 ఇంటూ 5 185, ఇంకెంత ఉంది 111 ఉంది. సో 37 ఇంటూ 3 ఎంత 111 అవుతుంది. సో X ప్లస్ Y వాల్యూ ఎంత 53. కానీ మనల్ని అడిగింది ఈ 50 X ప్లస్ Y వాల్యూ కాదు, ఈ X వాల్యూ Y వాల్యూ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. ఈ పెయిర్స్ ఉన్నాయి చూసారా, అవి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాను అనమాట. ఓకే, X ప్లస్ Y ఈక్వల్ 53 అంటే అప్పుడు X 1 అయింది అనుకోండి, Y వాల్యూ ఎంత 52 అవుతుంది. అలాగే 2 అయింది అనుకోండి 51 అవ్వాలి. అలాగే ఇక్కడ 3 అయింది అనుకోండి ఇది 50 అవ్వాలి. అలాగా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాను అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, అయితే ఒక కండిషన్ ఏంటి, ఈ పేర్స్ అని చెక్ చేస్తూనే ఆ రెండు కోప్రైమ్ నెంబర్సా కాదని చెక్ చేయాలి. ఎందుకని ఈ X Y అనేవి ఖచ్చితంగా కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, అంతే కదా. ఈ 2:3 అనేది ఏంటి కోప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఇది రేషియో. ఓకే, అయితే దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది చూడండి. X ప్లస్ వై ఈక్వల్ టు కనుక ప్రైమ్ నెంబర్ కనుక అయితే X ప్లస్ వై ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ కనుక అయితే X అండ్ Y అనేవి కనుక కోప్రైమ్ నెంబర్స్ కనుక అయితే X అండ్ Y అనేవి కోప్రైమ్ నెంబర్స్ అయ్యండి. వాటి రెండింటి యొక్క సమ్ అనేది ప్రైమ్ నెంబర్ కనుక అయితే నెంబర్ ఆఫ్ కోప్రైమ్స్ అనేది పేర్స్ అనేది ఎలా కనుక్కోవచ్చు అంటే, సో చూడండి ఈ ప్రైమ్ నెంబర్ ఉంది కదా, దాన్ని -1 చేసి 2తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. -1 చేసి 2తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో 53 - 1 ఎంత 52/2 ఎంత అవుతుంది 26. సో ఇచ్చిన ఆప్షన్స్లో 26 ఏది ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం X ప్లస్ వై ఈక్వల్ టు 53 రాగానే C అనే ఆప్షన్ కనబడితే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి, ఎన్ని పాసిబుల్ పెయిర్స్ ఉంటాయని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ X వాల్యూ 1 అయితే ఇది 52 అవ్వచ్చు, అలాగే 2 అయితే 51 అవ్వచ్చు, అలాగే అప్ టు చూడండి X ప్లస్ వై ఈక్వల్ టు ఎంత 53, ఇది 1 అయింది అనుకోండి ఇది 52 అవ్వచ్చు. సో రెండింటి మధ్య ఈ రెండు కోప్రైమ్ నెంబర్సే. అలాగే నెక్స్ట్ ఉండి 2 51, అలాగే 3 50, అలాగే చూడండి 4 49, చూడండి అప్ టు 26, ఇదేమో 27. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని వచ్చాయి 26 పేర్స్ అన్ని వచ్చాయి.
సో ఆన్సర్ ఏమవుతుంది 26 అవుతుంది. సో షార్ట్ కట్ ఏంటి, ఎక్స్ అండ్ వై అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క సమ్ అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు 53 అనేది ప్రైమ్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ పేర్స్ అనేవి ఎలా కనుక్కోవచ్చు, -1తో సబ్ట్రాక్ట్ చేసి 2తో డివిజిబుల్ చేసి సరిపోతుంది దేన్ని, ఆ ప్రైమ్ నెంబర్ని. ఓకే, ఈ 26 అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ పేర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5 to 9 అంటే a ఇంటూ b ఈక్వల్ టు 5 to 9. అలాగే వాటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 21 అంటున్నాడు. అయితే ద నెంబర్ ఆఫ్ సచ్ పేర్స్, ఇది కూడా చూడండి 2025 ఎగ్జామ్లో అడుగున్నాడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో నెక్స్ట్ వచ్చే ఎన్టీపీసీ గ్రూప్ డిలో మ్యాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంది ఈ మోడల్. సో చూడండి మనకేం తెలుసు, a ఇంటూ b ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని తెలుసు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 21, ఏబి వాల్యూ ఎంత 5 to 9. సో ఈ 21తో డివిజిబుల్ చేసి చూడండి, 21 into 2 42, 21 into 2 42, ఇంకెంత ఉంది 10, 109 ఉంది. సో 21 into 5 105, ఇంకెంత ఉంది 4 ఉంది, 42 ఉంది. సో 21 into 2 42. సో ఎల్సిఎం ఎంత 252. అయితే మనల్ని అడిగింది ఏంటి, ఎల్సిఎం వాల్యూ కాదు కదా, నెంబర్ ఆఫ్ పేర్స్ అడిగాడు. సో మనకేం తెలుసు, ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ అండ్ వై అనేవి ఏంటివి, కో ప్రైమ్ నెంబర్స్. సో ఎల్సిఎం వాల్యూ ఎంత ఇక్కడ 252 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 21 ఇచ్చాడు. 21 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో 21తో డివిజిబుల్ చేయండి, 21 into 1 21, ఇంకెంత ఉంది 42, 21 into 2 42. సో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. చూడండి, సో చూడండి ఇక్కడ x1 తీసుకుంటే y 12 అవుతుంది, అలాగే x2 తీసుకుంటే y 6 అవుతుంది, అలాగే x3 తీసుకుంటే y 4 అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, ఎక్స్ వై అనేవి కో ప్రైమ్ అయి ఉండాలి, అదే కదా ఇవి రేషియో వాల్యూస్ అనమాట. సో చూడండి 2 6 అనేవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు. సో 1 into 12 3 into 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, 2 పేర్స్ అంటే సి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్. ఏమంటున్నారు చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ 3 digit నెంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 and 12. సో స్మాలెస్ట్ 3 digit నెంబర్ అంటే ఏంటి, 100 కదా. అయితే ఈ 100కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏదై ఉండాలి, 8 and 12తో డివిజిబుల్ అయ్యేది అయి ఉండాలి. 8 and 12తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే స్మాలెస్ట్ 3 digit నెంబర్ అయి ఉండాలి. అంటే చూడండి ఇక్కడ 8 12 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత 24. ఇదేంటది లీస్ట్ కామన్ మల్టిపుల్. నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది 48 అవుతుంది. నెక్స్ట్ 72, నెక్స్ట్ ఏమవుతుంది 96, నెక్స్ట్ ఏమవుతుంది 120. నేను చెప్పేది ఓన్లీ కామన్ మల్టిపుల్సే చెప్తున్నాను అనమాట. సపోజ్ ఇక్కడ 10 15 ఉంది కదా, 10 యొక్క మల్టిపుల్స్ ఏంటి 10 20 30 40 50 అప్ టు ఇన్ఫినిటీ. అలాగే 15 యొక్క మల్టిపుల్స్ ఏంటి 15 30 45 60 అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్ ఏంటి, ఫస్ట్ 30 అయింది, తర్వాత కామన్ మల్టిపుల్ ఏమవుతుంది 60 అవుతుంది. 10 into 6 60, 15 into 4 60 అవుతుంది. ఆ తర్వాత కామన్ మల్టిపుల్ ఏమవుతుంది 90. నెక్స్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది 120. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నారంటే అదేమవుతుంది 30 అవుతుంది. సో ఇలాగా కామన్ మల్టిపుల్స్ అయితే ఓన్లీ కామన్ మల్టిపుల్స్ తీసుకుంటే ఏమవుతుంది 48 72 96 120. అంటే ఇవన్నీ కూడా 8 and 12తో డివిజిబుల్ అయ్యే కామన్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ 8 and 12తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ నెంబర్ ఏంటి 24, నెక్స్ట్ నెంబర్ ఏంటి 48, నెక్స్ట్ 72, నెక్స్ట్ 96, నెక్స్ట్ 120, నెక్స్ట్ మళ్ళీ 144. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 120 ఉందా చూడండి, ఆన్సర్ 120.
ఓకే, ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇది మరి ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు 24 అనేది వేటి యొక్క ఎల్సిఎం, 8 and 12 యొక్క ఎల్సిఎం. అంటే దాని అర్థం ఏంటి, ఈ 24 అనేది 8తోనూ డివిజిబుల్ అవ్వాలి, 12తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో మనకి డివిజిబిలిటీ రూల్ కనుక తెలిసిందనుకోండి, ఇచ్చిన ఆప్షన్స్ కూడా 8తోనూ డివిజిబుల్ అవ్వాలి, 12తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో ఏవైతే 8 and 12తో డివిజిబుల్ అవుతున్నాయో అదే ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చింది వెరీ స్మాల్ నెంబర్స్ కాబట్టి మనం డైరెక్ట్గా డివిజిబుల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లో 120 ఉంది. సో 12తో డివిజిబుల్ అవుతుందా, 12 × 10 120. సో 8తో కూడా డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూడండి. సో 8తో కూడా డివిజిబుల్ అవుతుంది చూడండి. 8 × 1 8, 8 × 5 40, 120. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లోయెస్ట్ 3 డిజిట్ నెంబర్ చూడండి. సో ఇచ్చిన నెంబర్స్లో లోయెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి, 108. ఈ 108 అనేది ఈ 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా లేదని చూడండి. సో 12 × 9 108, 12తో డివిజిబుల్ అవుతుంది. మరి 8తో డివిజిబుల్ అవుతుందా చూడండి, 8 × 1 నెక్స్ట్ ఎంత ఉంది 2, 28. 28 అనేది 8తో డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ సి కాదు. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ అనేది ఎందుకు చూడండి. సో నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ ఎంత, 120. ఈ 120 అనేది 8 and 12తో డివిజిబుల్ అవుతుందా లేదని చూడండి. సో చూడండి, 12 × 10 120, 12 × 10 120, అలాగే 8 × 15 120. సో ఆన్సర్ ఏమవుతుంది, 120 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, what is the smallest number which when doubled is completely divisible by 7, 12, 15. సో చూడండి, ఒక స్మాలెస్ట్ నెంబర్ ఉంది, దాన్ని డబల్ చేసిన తర్వాత ఈ 7, 12, 15తో డివిజిబుల్ అవ్వాలని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, 7, 12, 15 ఎల్సిఎం తీసుకొని దాన్ని ఆఫ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో మరి 7, 12, 15 యొక్క ఎల్సిఎం అనేది చూద్దాం చూడండి. 7, 12, 15. సో ముందు 7, 12 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చూడండి. 7, 12 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 84 అవుతుంది. సో అలాగే 84, 15 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చూడండి. 15 దేని యొక్క కాంబినేషను, 3 and 5 యొక్క కాంబినేషన్. ఆల్రెడీ ఇక్కడ 12లో 3 × 4 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో 84 × 5 ఏమవుతుంది, 84 × 5 420 అవుతుంది. సో వీటి యొక్క ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 420 అవుతుంది. సో ఆన్సర్ 420 అవుతుందా, అవ్వదు. ఎందుకని, ఏమంటున్నాడు, వీటితో డివిజిబుల్ అవ్వాలంటే ప్రీవియస్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని డబల్ చేసిన తర్వాత ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. సో 420/2 ఎంత, 210. ఈ 210 అనేది 7తోనూ డివిజిబుల్ అవ్వదు, 12తో 15తో వీటి యొక్క ఎల్సిఎం అనేది కాదు. ఈ 3 నెంబర్స్ ఇది డివిజిబుల్ అవ్వదు. సో ఈ 3 నెంబర్స్తో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2తో మల్టిప్లై చేస్తేనే 420 అయింది. ఆ 420 ఈ మూడిటి యొక్క ఎల్సిఎం. కానీ మనల్ని ఏమడిగాడు, ప్రీవియస్ డబుల్ చేయకముందు ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, 210 అవుతుంది. సో ఆన్సర్ డి అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది ఏ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 4, 5, 6, 7 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఇన్ ఈచ్ కేస్. అయితే ఏమన్నాడు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ సచ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో ఏం చేద్దాం, వాటికి ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ 4, 5, 6, 7కి ఎల్సిఎం కనుక్కుందాం. 4, 5, 6, 7. సో ముందు చూడండి, 5కి 7కి ఎల్సిఎం తీసుకుంటున్నా. సో 5కి 7కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 35 అవుతుంది. నెక్స్ట్ 35కి 4కి ఎల్సిఎం తీసుకుంటున్నా. సో 35కి 4కి ఎల్సిఎం తీసుకుంటే 140 అవుతుంది. నెక్స్ట్ 140కి 6కి ఎల్సిఎం తీసుకుంటున్నా. 6 దేని యొక్క కాంబినేషను, 2 and 3 యొక్క కాంబినేషన్. ఆల్రెడీ 4లో 1, 2 ఉంది కాబట్టి ఇంకా 3తోనే మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 140 × 3 ఎంత అవుతుంది, 420 అవుతుంది. సో ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, సో ఈ 4 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 420 అవుతుంది. అయితే మనకేమన్నాడు, ఈ 4తో డివిజిబుల్ చేసినప్పుడు, 5తో డివిజిబుల్ చేసినప్పుడు, 6తో డివిజిబుల్ చేసినప్పుడు, 7తో
డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ అనేది ఏం రావాలి 3 రావాలి అన్నాడు. సో ఈ 420 అనేది 4తోనూ డివిజిబుల్ అవుతుంది, 5తోనూ డివిజిబుల్ అవుతుంది, 6తోనూ డివిజిబుల్ అవుతుంది, 7తోనూ డివిజిబుల్ అవుతుంది. సో రిమైండర్ 3 రావాలి అంటే ఏం చేయాలి, +3 యాడ్ చేయాలి. సో +3 యాడ్ చేసాం అనుకోండి 423 అవుతుంది. 423 అవుతుంది. ఇప్పుడు మీరు 4తో డివిజిబుల్ చేసి చూడండి, రిమైండర్ 3 వస్తుంది. 5తో డివిజిబుల్ చేసిన 3, 6తో డివిజిబుల్ చేసిన 3, అలాగే 7తో డివిజిబుల్ చేసిన 3 అనేది రిమైండర్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఎల్సిఎం కనుక్కొని ఆ రిమైండర్ వాల్యూని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇది కూడా చూడండి ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా ఇది ఏఎల్పి 2018 అడుగున్నాడు ఈ ప్రాబ్లము. ఏమంటున్నాడు, ఇందా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏంటి, మనకి ఈచ్ కేసులో రిమైండర్ అనేది సేమే. అంటే నీకు 4తో డివిజిబుల్ చేసినప్పుడు 3 రావాలి, 5తో డివిజిబుల్ చేసినప్పుడు 3 రావాలి, అలాగే 6తో డివిజిబుల్ చేసినప్పుడు కూడా 3 రావాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 20, 25, 35 and 40. చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ డివైడెడ్ బై 20, 25, 35 and 40. 40తో డివిజిబుల్ అవుతూ ఈచ్ కేసులో రిమైండర్ అనేది ఏం రావాలంట, 14, 19, 29, 34 అనేది రావాలి. ఓకే. ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటి, రిమైండర్ అనేది ఒకే వాల్యూ కాబట్టి 3 కాబట్టి మనం జస్ట్ 3 అనేది యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటి, 20తో డివిజిబుల్ చేసినప్పుడు ఆ నెంబరు 14 రిమైండర్ రావాలి, అలాగే 25తో డివిజిబుల్ చేసినప్పుడు ఆ నెంబర్ని రిమైండర్ అనేది 19 రావాలి. ఈచ్ కేసులో డిఫరెంట్ రిమైండర్ రావాలి. సో మరి ఎలా సాల్వ్ చేద్దాం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా. చూడండి కాన్సెప్ట్ ఏంటంటే, ముందు 25, 35, అలాగే 40 and 20 వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. చూడండి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, 20, 40కి ఎల్సిఎం ఎంత, 40. అలాగే 40కి 25కి ఎల్సిఎం తీద్దాం. 40కి 25కి ఎల్సిఎం అంటే చూడండి దీంట్లో ఏ కాంబినేషన్ ఇది, 5 into 5 ఏది 25 యొక్క కాంబినేషన్. సో ఈ 40లో ఆల్రెడీ 5 into 8 ఆల్రెడీ ఒక 5 ఉంది కాబట్టి ఈ 5తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, 40 into 5 ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో అప్పుడు 235 యొక్క ఎల్సిఎం తీసుకుందాం. సో 235 యొక్క ఎల్సిఎం చూడండి, ఇదేమో 5 and 7 యొక్క కాంబినేషన్, 5 and 7 యొక్క కాంబినేషన్. సో చూడండి 200లో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 ఉంది కాబట్టి ఆ 7తో మల్టిప్లై చేయండి. సో ఎల్సిఎం అనేది 1400. సో ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ కూడా 1400కి నియర్ వాల్యూసే ఉన్నాయి. కానీ మనకి ఆన్సర్ ఏం రావాలి, 20తో డివిజిబుల్ చేసినప్పుడు 14, 19, 29, 34 అదే డిఫరెంట్ నెంబర్స్తో డివిజిబుల్ చేసినప్పుడు ఒక్కొక్క రిమైండర్ అనేది రావాలి. మరి అలా ఏం చేద్దాం చూడండి, ఇక్కడ చూడండి 20కి 14కి మధ్య ఉన్న రిమైండర్ గ్యాప్ చూడండి ఎంత ఉంది, రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 6. అలాగే 25కి 14కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంది చూడండి, 25కి 19కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంది చూడండి, 6 ఉంది. అలాగే 35కి 29కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంది చూడండి, 6 ఉంది. అలాగే 40కి 34కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంది, 6 ఉంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను 5తో 13ని డివిజిబుల్ చేస్తున్నా. 13ని డివిజిబుల్ చేస్తుంటే 5 into 2 10, రిమైండర్ ఎంత 3. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 2 ఉంది. ఆ గ్యాప్ నేను చెప్పేది డివిజర్కి రిమైండర్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత, 2. అలాగే ఇక్కడ చూడండి డివిజర్కి రిమైండర్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంది, 6 ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి నేను ఇదే 13ని ఈ విధంగా రాసుకోవచ్చా, 5తో డివిజిబుల్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 5 into 3తో మల్టిప్లై చేస్తున్నా. 3తో మల్టిప్లై చేస్తే రిమైండర్ అనేది ఏమొస్తుంది, -2 వస్తుంది. ఈ -2 ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాపే కదా. చూడండి డివిజర్కి రిమైండర్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత, 2. కాకపోతే ఇక్కడ ఏమైంది, మైనస్ యాడ్ అయింది. ఓకేనా. ఇది కూడా రిమైండరే కదా, -2 అనేది రిమైండరే, +3 అనేది కూడా రిమైండరే. లేదు అనుకుంటే చూడండి ఇక్కడ మైనస్ వాల్యూ కనుక పక్కన పెట్టేస్తే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 3 + 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకేనా. ఇంకో వాల్యూ తీసుకొని చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో చూడండి ఇక్కడ 29 ఉంది కదా, 29ని నేను 10తో డివిజిబుల్ చేస్తున్నా. 10తో డివిజిబుల్ చేస్తే 10 into 2
20, రిమైండర్ ఎంత 9. అలాగే సేమ్ 29ని నేనేం చేస్తున్నా అంటే 3తో డివిజిబుల్ చేస్తున్నా. 3తో డివిజిబుల్ చేస్తే 30, రిమైండర్ ఎంత -1. సో చూడండి 9 + 1 ఎంత 10. 29ని 10తో డివిజిబుల్ చేసినప్పుడు పాజిటివ్ రిమైండర్ ఎంత 9. అదే నెగిటివ్ రిమైండర్ అంటే ఎంత 9కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుందో అది నెగిటివ్ రిమైండర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎంత వాల్యూ యాడ్ చేస్తే మనకి 0 అవుతుందో అది నెగిటివ్ రిమైండర్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి 13ని 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 3 అయింది. సో మనకి ఎంత యాడ్ చేస్తే ఈ రిమైండర్కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 5తో డివిజిబుల్ అవుతుంది. 13కి ఇంకో 2 కనుక యాడ్ చేసామనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 యాడ్ చేస్తే అది 5తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అదే నెగిటివ్ రిమైండర్ అవుతుందన్నమాట. అయితే చూడండి ఇక్కడ 20తో రిమైండర్ అనేది ఎంత వచ్చింది 14 అని వచ్చింది. సో మనకి నెగిటివ్ రిమైండర్ ఏమవుతుంది, నెగిటివ్ రిమైండర్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అవుతుందా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అదే కదా. చూడండి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ డివిజర్ రిమైండర్ మధ్య డిఫరెన్స్ ఎంత -6. అలాగే 25, 19 పాజిటివ్ రిమైండర్ 19, నెగిటివ్ రిమైండర్ ఏమవుతుంది ఎంత యాడ్ చేస్తే 19కి ఎంత యాడ్ చేస్తే 25తో డివిజిబుల్ అవుతుంది 6 యాడ్ చేస్తే అవుతుంది. సో -6. అలాగే ఇక్కడ చూడండి 35తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 29 అయింది. సో నెక్స్ట్ ఎంత వాల్యూ యాడ్ చేస్తే 35తో డివిజిబుల్ అవుతుంది -6, అది -6 రిమైండర్. ఇదేమో పాజిటివ్ రిమైండర్, ఇదేమో నెగిటివ్ రిమైండర్. అలాగే చూడండి 40ని 34తో 40తో ఆ నెంబర్ని డివిజిబుల్ చేసినప్పుడు ఎంత 34 వచ్చింది రిమైండర్. సో ఇది 40తో కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలి అంటే మనం ఎంత యాడ్ చేయాలి రిమైండర్, నెగిటివ్ రిమైండర్ పాజిటివ్ రిమైండర్ వచ్చేసి +34, నెగిటివ్ రిమైండర్ వచ్చేసి -6. ఇప్పుడు చూడండి ఈచ్ కేస్లో మనకి రిమైండర్ అనేది సేమ్ ఉంది -6. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 1400కి ఆ నెగిటివ్ రిమైండర్ కనుక యాడ్ చేసామనుకోండి 1394 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదంతా కాన్సెప్ట్ చెప్పడానికి ఇంత టైం పట్టింది. అదే మీరు ప్రాబ్లం చూడండి ఇక్కడ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, అదే నెగిటివ్ రిమైండర్. సో ఆ ఎల్సిఎంకి ఆ నెగిటివ్ రిమైండర్ యాడ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 1394. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటాడు ఈ మోడల్. అయితే ఏమంటున్నాడు చూడండి, ఈ ప్రాబ్లంలో 4 బెల్స్ ఉన్నాయంట. 4 బెల్స్ ఉన్నాయి, అవి రింగ్ అవుతున్నాయి. ఎలాగా, ఒక్కొక్క బెల్ వచ్చేసి ఎవ్రీ 2 సెకండ్స్కి 4 సెకండ్స్కి 6 సెకండ్స్కి 8 సెకండ్స్కి మొత్తం 4 బెల్స్ ఉంటాయి. వాటిల్లో ఒక్కొక్క బెల్ వచ్చేసి ఒకటి 2 సెకండ్స్కి 4 సెకండ్స్కి 6 అండ్ 8, ఎవ్రీ 2 సెకండ్స్కి ఒకటి, ఎవ్రీ 4 సెకండ్స్కి ఒకటి, ఎవ్రీ 6 సెకండ్స్కి ఒకటి, ఎవ్రీ 8 సెకండ్స్కి ఒకటి రింగ్ అవుతున్నాయి. అయితే ఏమంటున్నారు చూడండి, మనకి దే ఆల్ ర్యాంక్ టుగెదర్ ఎట్ 12 PM. అవన్నీ ఒకేసారి కలిపి ఎప్పుడు 12 PM అప్పుడు ఒకేసారి ఒకే టైంలో రింగ్ అవుతున్నాయి అనమాట. అయితే ఏమంటున్నాడు మనకి ప్రాబ్లంలో, హౌ మెనీ టైమ్స్ విల్ దే రింగ్ టుగెదర్ ఇన్ ద నెక్స్ట్ 50 minutes. అయితే అవి నెక్స్ట్ 50 minutesలో కలిసి ఎన్నిసార్లు అలా రింగ్ అవుతాయి. ఇప్పుడు 12 PM దగ్గర ఇవి అన్నీ కలిపి ఒకేసారి రింగ్ అవుతున్నాయి కదా, అలాగే నెక్స్ట్ 50 minutesలో ఎన్నిసార్లు రింగ్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఆ టైం వచ్చేసి 12 PM నుండి 12:50 PM వరకు మధ్యలో ఎన్నిసార్లు రింగ్ అవుతాయని అడుగుతున్నాడు. అలాగే ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎక్స్క్లూడింగ్ ద బెల్స్ స్ట్రక్ ఎట్ 12 o'clock, అలాగే ఇంక్లూడింగ్ ద బెల్స్ స్ట్రక్ ఎట్ 12:50 PM. అంటే నెక్స్ట్ 50 minutesలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టైం తీసుకున్నాం, 12 నుండి 12:50 వరకు టైం తీసుకున్నాం. అయితే 12 PM దగ్గర రింగ్ అయ్యి చూసారు అన్నీ కలిపి, అది కౌంట్ చేయకూడదు. అలాగే 12:50 దగ్గర మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి రింగ్ అయినాయి కదా, అది మటుకు కౌంట్ చేయాలి. ఓకేనా, 12 PM దగ్గర ఉన్నది మైనస్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఏం చేద్దాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని 2, 4, 6 ఇవన్నీ కలిపి ఎప్పుడు 2, 4, 6, 8 వచ్చేసి ఫస్ట్ టైం ఎప్పుడు రింగ్ అయ్యే 12 PM దగ్గర రింగ్ అయ్యే. అంటే వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందో చూడండి, 2, 4 యొక్క ఎల్సిఎం ఎంత 4, 4 and 6 యొక్క ఎల్సిఎం ఎంత 12,
12 and 8 యొక్క ఎల్సిఎం ఎంత 24. సో టోటల్ ఎల్సిఎం ఎంత 24 ఎంత సెకండ్స్. 24 సెకండ్స్కి ఒకసారి, ఎవ్రీ 24 సెకండ్స్కి ఇవి రింగ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైం ఎప్పుడు రింగ్ అయ్యాయి 12 PM దగ్గర రింగ్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతుంది, నెక్స్ట్ 24 సెకండ్స్కి రింగ్ అవుతుంది. అంతేగాని 12 PM అనేది దగ్గర ఉండేది కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు 12 PM నుండి 12:50 PM దాకా మధ్యలో ఉన్న మొత్తం టైం ఎంత 50 minutes. సో 50 minutes అంటే 50 × 60/24. 1 minute 60 seconds, 50 × 60, ఈ 50 minutes సెకండ్స్లో కన్వర్ట్ చేశా. డివైడెడ్ బై 24 చేస్తే చూడండి, 12 × 2 24, 12 × 5 60, 2 × 1 2 × 25, 25 × 5 125. సో ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది. ఒకవేళ ఇంక్లూడింగ్ 12 PM కనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 126 అవుతుంది. ఆ 125కి 1 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా. చూడండి ఈ లాస్ట్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నా చూడండి, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్స్ 10, 11, 12 ఆఫ్ ఎ స్కూల్ ఆర్ 384, 256 and 480 రెస్పెక్టివ్లీ. ఇక్కడ 10 ఒక స్కూల్లో 10, 11, 12 గ్రేడ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క నెంబర్స్ వచ్చేసి 10 వచ్చి 384, 11 వచ్చి 256, అలాగే 12 వచ్చి 480. అయితే ఏమంటున్నాడు, ఆల్ స్టూడెంట్స్ వర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. అందరు స్టూడెంట్స్ని ఒక డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు, విత్ నో గ్రూప్ హ్యావింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మోర్ దెన్ 1 grade. అంటే వీళ్ళు డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ అయ్యారు, కానీ ఆ గ్రూప్లో కూడా ఎవరు కూడా 2 grades అనేవి మిక్సింగ్ అవ్వలేదు. ఓన్లీ 1 గ్రూపే ఉంది. ఓకేనా, ఓన్లీ 1 గ్రూపే ఉంది. అంటే 10, 11 కానీ 11, 12 కానీ 10, 12 కానీ ఇలా మిక్సింగ్ అయ్యారు. ఒక గ్రూప్ ఉందంటే ఆ గ్రూప్లో ఒకే గ్రేడ్కి సంబంధించిన వాళ్ళ మటుకే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ గ్రూప్స్. ఇది ఏమడిగాడు అనేది క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, అంతేగాని ఒక గ్రూప్లో ఎంతమంది నెంబర్స్ ఉన్నారని అడగట్లేదు. ఓకేనా. దట్ వుడ్ బి ఫార్మ్ ఇఫ్ ఆల్ ద గ్రూప్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అన్ని గ్రూప్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే ఉండాలి. అంటే ఏం చేయాలి, వీటిల్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అంతే కదా, వీటిల్లో అన్నిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే సేమ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. ఒకే గ్రూప్లో సేమ్ నెంబర్స్ కూడా ఉంటారనమాట. ఓకే. సో చూడండి ఎలా చేద్దాం. మనకు తెలిసిన బెస్ట్ మెథడ్ ఏంటి, డిఫరెన్స్ మెథడ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. సో చూడండి, ముందు 384కి 256కి మధ్య డిఫరెన్స్ చూడండి. సో 256కి 44 యాడ్ చేస్తే 300 అవుతుంది. 44 + 84 ఎంత అవుతుంది 128 అవుతుంది. అలాగే 256కి 480కి మధ్య డిఫరెన్స్ చూడండి. సో 256కి 44 యాడ్ చేస్తే 300 అవుతుంది. సో 300 + 180 ఎంత 480. 180 + 44 ఎంత అవుతుంది 224 అవుతుంది. 224 అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ 128 అనేది ఈ ఉన్న నెంబర్స్ అన్నింటినీ డివిజిబుల్ చేస్తుందా లేదా అనేది చూడండి. సో చూడండి, 128 అనేది అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేయట్లేదు. అలాగే 224 కూడా డివిజిబుల్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే చూడండి, 128కి 224కి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి. 128కి 72 యాడ్ చేస్తే 200 అవుతుంది. 72 + 24 96. ఇప్పుడు ఈ 96 128ని డివిజిబుల్ చేయట్లేదు. 224ని ఇంకా 128ని డివిజిబుల్ చేయట్లేదు అంటే 224 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 96 అనేది అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేయాలి. అప్పుడు ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ 96ని ఎలా రాసుకోవచ్చు మనం, ఈ 96 అనేది 2 × 48గా రాసుకోవచ్చు. అలాగే 3 × 32గా రాసుకోవచ్చు. 96 డివిజిబుల్ చేయలేదు అంటే వీటిలో 1 ఆఫ్ ది ఫ్యాక్టర్, 96లో ఉన్న 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ ఉన్న ఈ అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేస్తుంది. సో ముందు 32, 48 ఉంది. 32, 48 ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి 30 నియరెస్ట్ నెంబర్ ఉంది. మనం డైరెక్ట్గా 32తో చెక్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ 48తో కూడా చెక్ చేద్దాం. సో చూడండి, 48తో 128 అనేది డివిజిబుల్ అవుతుందా. సో 96 అనేది డివిజిబుల్ అవుతుంది, 128 అనేది డివిజిబుల్ అవ్వట్లేదు. సో 48తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 32తో చెక్ చేద్దాం. చూడండి, 32 ×
3 96. అలాగే 32 into 4 128. అలాగే చూడండి 32 లాస్ట్లో ఎండింగ్లో 4 ఉంది. సో 4 ఎప్పుడు వస్తుంది యూనిట్ డిజిట్ 7 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు. సో 32 into 7 30 into 7 210 2 into 7 14 224. అలాగే ఈ 32తో 384ను కూడా డివిజిబుల్ చేసి చూడండి, ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 32 into 1 32, ఇంకెంత ఉంది 64. 32 into 2 64. అలాగే చూడండి 32 into ఎండింగ్లో 6 ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడేమో 2 ఉంది. సో 6 ఎప్పుడు వస్తుంది, దేంతో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది, 8తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. సో 32 into 8 30 into 8 240, 2 into 8 256. నెక్స్ట్ 480 ఎండింగ్లో 0 ఉంది. సో 0 ఎప్పుడు వస్తుంది యూనిట్ డిజిట్ 2 ఉన్నప్పుడు, ఎయిదర్ 5తో మల్టిప్లై చేసినప్పుడు కానీ లేదా 10తో మల్టిప్లై చేసినప్పుడు కానీ. సో 10తో మల్టిప్లై చేస్తే 320, మళ్ళీ 320లో హాఫ్ ఎంత 160, ఎంత 480. 320 32ని 15 టైమ్స్ మల్టిప్లై చేస్తే 480 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది 32 అవుతుందా, అవ్వదు. ఎందుకని 32 అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంతేగాని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ కాదు. ఇప్పుడు వీళ్ళు గ్రూప్స్గా డివైడ్ అయ్యాడు అన్నారు కదా, ఇక్కడ ఏమున్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 32. ఒక గ్రూప్లో మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు 32 ఉంటారు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని అంటే ఏం చేయాలి 384ని డివిజిబుల్ చేస్తే కంబైన్డ్ యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి వస్తాయి. లేదా ఏం చేయొచ్చు, ఈ టోటల్ని యాడ్ చేసి 32తో డివిజిబుల్ చేసిన మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో చూడండి 384తో 32ని డివిజిబుల్ చేస్తే చూడండి 32 into 1 32, ఇంకెంత ఉంది ఇక్కడ 64 ఉంది. సో 32 into 2. నెక్స్ట్ చూడండి 32 ఎండింగ్లో ఏముంది యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 32 into 8. నెక్స్ట్ చూడండి ఇదేమో చెప్పుకున్నాం 32 into 15. సో 15 plus 8 23 plus 12 ఎంత 35. సో ఆన్సర్ ఏమవుతుంది 35 అవుతుంది. సో మీరు స్టార్టింగ్లోని హెచ్ఎఫ్ కనుక కనుక్కొని C32 అని కనుక ఆప్షన్ కనుక పెట్టారంటే ఖచ్చితంగా ఇది రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 35. మనకి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ 384 256 480 స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో చూడండి ఒక గ్రూప్లో 32 మ్యాక్సిమం 32 నెంబర్ స్టూడెంట్స్ మటుకు ఉంటారు ఒకే గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు. అలా మొత్తం ఇలా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, అంతేగాని ఒక గ్రూప్లో ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారని అడగట్లేదు. ఓకేనా. ఒక గ్రూప్లో ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారని అడిగితే ఈ 32 అనేది ఏంది మనకి వెయిట్ మధ్య ఎల్సిఎం తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్య ఎల్సిఎం తీసుకున్నాం. అంటే ఈ 32 కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే, అంటే ఒక గ్రూప్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మొత్తం మనల్ని అడిగింది ఏంటి గ్రూప్స్ అడిగాడు కాబట్టి వాటిని ఇండివిజువల్గా డివిజిబుల్ చేయొచ్చు, లేదా టోటల్ ఈ నెంబర్ యాడ్ చేసుకొని 30 అన్న డివిజిబుల్ చేసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇంతటితో మనకి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ చాప్టర్ నుండి కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాము. అలాగే ఎవ్రీ మోడల్కి సంబంధించిన ఓన్లీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం కాన్సెప్ట్తో పాటు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్లో సింప్లిఫికేషన్. సో దీన్ని కూడా మనం కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ 2025 వరకు ఉన్న ప్రీవియస్ ప్రాబ్లమ్స్, రీసెంట్గా అడిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది కదా వాటిలో అడిగిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మన ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కనుక రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. మనం నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఉంది కదా ఆ టాపిక్ ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్తో కలుసుకుందాం. ఓకేనా. బాయ్.